నమస్తే అండ్ వెల్కమ్ టు ద సీజన్ 2 ఆఫ్ పర్మిట్ రూమ్. ఇవాల్టి మన గెస్ట్ మంగపతి గారు ఏకేఏ వీర మనోహర రెడ్డి ఏకేఏ శివాజీ అన్న. అన్న ఎలా ఉన్నారు? ఓహో ఓ, ఓ, అంతా అంతా ఏదో సినిమాటిక్ గా ఉంది వాయిస్. వెల్కమ్. బాగానే ఉంది గురు. రీఎంట్రీ వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు అయితే లక్కీగానే అని అంట. సి లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లిటిల్ లక్. బాగుంది ఇప్పటివరకు అయితే. 90s బిగ్ బాస్, మంగపతి, దండోరా. ఇంకో సక్సెస్ ఏంటో తెలుసా? ఇంతవరకు టెలివిజన్ హిస్టరీలోనే మొన్న బజ్కి వచ్చిన రేటింగ్ ఈవెన్ షోస్కి కూడా లేదు. సూపర్ లక్కే. లక్. సో అలా సి నేను వచ్చినప్పటి నుంచి ఎలా పనిచేస్తున్నాను అలా పనిచేస్తున్నా. ఇప్పుడు కూడా నేను వన్స్ మేకప్ వేసుకున్నానంటే మళ్ళీ మేకప్ తీసే వరకు అలా ఒక జస్ట్ లంచ్ ఉంటే లేదంటే డిన్నర్ ఉంటే తప్ప నేను లొకేషన్ స్పాట్ వదిలి మాత్రం పక్క ఫోన్ ఇవ్వను ఎవరిని, నిజంగా. ఎందుకంటే ప్రొడ్యూసర్ చాలా డబ్బులు పెడతాడు, మనకి చాలా డబ్బులు ఇస్తాడు. సో ఆ రెస్పెక్ట్ మనం ఇవ్వాలనేది అది మొదటి నుంచి అలాగే చేసేవాడిని నేను. ఇప్పుడు కూడా అంతే. కానీ ఎక్కడో ఎందుకో మనకి అంత ఇప్పుడు వచ్చినంత కిక్ స్టార్ట్ అప్పుడు రాలేదు. రీఎంట్రీ తర్వాత వచ్చిన కిక్ స్టార్ట్ అప్పుడు లేదు. బట్ ఆర్టిస్ట్గా మంచి సినిమాలు చేశాను, 100 days ఫిలిమ్స్ చేశాను, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఎందుకో అంత లేదు. కానీ ఇప్పుడు ఈ రీఎంట్రీలో మాత్రం లక్కీగా ఆర్టిస్ట్గా పేరు అందరూ బాగా రాస్తూ ఉన్నారు. కానీ నేను ఆ పాత ఆర్టిస్ట్ని, నేనేం కొత్తగా ఏం పొడిచేస్తుంది ఏం లేదు. నాకేమి ఇచ్చాడో భగవంతుడు, నాకేం క్యారెక్టర్లు వస్తున్నాయో అవి పెర్ఫామ్ చేస్తున్నాను. ఇప్పుడు బాగా మాట్లాడుకుంటున్నారు. అందుకే ఆ చిన్న లక్ అనే పదం వాడాను. నాకు ఇది చాలా పెద్ద ఇదన్న. అంటే లక్ అనే దాని గురించి ఎవరైనా మాట్లాడితే నేను చాలా ఇంట్రీగ్ అయిపోతాను అనమాట. అంటే కొంతమంది ఏమో ఇక్కడికి వచ్చిన గెస్ట్లే చాలామంది హార్డ్ వర్క్ ఉంటే సరిపోతుంది, లక్ వద్దు అంటారు. అంటే లక్ అనేదాన్ని నేను నమ్మను అంటారు ఆ కాన్సెప్ట్ని. మీరు వచ్చి ఇప్పుడు రీఎంట్రీలో లక్ అని అంటుంటే ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు లక్ అని అనిపించింది మీరు చేసేది? నేను ప్రతిసారి కూడా లైఫ్లో ఏ పని చేసినా 200% పెట్టేవాడిని. 200%, 100% కాదు. మొదటి సినిమా రైట్ ఫ్రమ్ మేకప్ వేసిన దగ్గర నుంచి. కానీ అంతకుముందు వేరే ఏ పనులు చేసినా, అంతకుముందు ఎడిటర్గా పనిచేశాను, కాదంబరి కిరణ్ గారి దగ్గర అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేశాను. ఏ పని చేసినా సరే 200% పెడతాను. కానీ ఎందుకో మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆ మజా అది ఎందుకు రాలేదు? ఏముండొచ్చు. బట్ దాన్ని లక్ అను, టైం అను, బట్ దెర్ ఈజ్ సంథింగ్, ఏదో ఉంది. దాన్నే అందరూ కూడా ఎంతో కొంత సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఎంత పెద్ద తోపు ఆర్టిస్ట్ అయినా, ఎంత కష్టపడ్డా ఆవగింజ అంత అదృష్టం అని ఉండాలి అని మాట్లాడతారు. ఆవగింజ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది. సో డెఫినెట్గా దెర్ ఈజ్ సంథింగ్ గురు. లేకపోతే ఇందాక నేను అన్నాను కదా, ఇంద్రాలో వీర మనోహర్ రెడ్డి, నాకు అది రెండో సినిమానో మూడో సినిమానో నాలుగో సినిమానో. ఆ ఫైర్ అది ఏం అప్పుడు కూడా అదే కదా. కానీ ఇప్పుడు మంగపతి అనే మాటనే నా శివాజీ పోయింది. ఇప్పుడు వచ్చే సినిమాలో ఏంటంటే శివాజీ లేదు. అది లక్, అది డెఫినెట్గా. ఎందుకంటే పాత్రను పేరు పెట్టి పిలిచారంటే అది చాలా దూరం వెళ్ళినట్టు. సో లక్ అనే పదానికి అదే నేను అనుకోవటం అయితే అదే. అందరూ ఎందుకంటారు అనుకునేవాడిని. కొన్ని సినిమాలకి మనం అంటే గొడ్డు చాకిరీ చేస్తాం. ప్రొడ్యూసర్గా కూడా నేను తాజ్మహల్ అనే సినిమాకి చాలా హార్డ్ వర్క్ చేశాను. నా సొంత సినిమా అది, నా ప్రొడక్షన్. చాలా అంటే అదే హార్డ్ వర్క్ ఇప్పుడు కూడా చేసే ఈ సినిమాకి కూడా. ఇది నా సొంత ప్రొడక్షన్. ఆ రోజు ఎలాగైతే శివాజీ ఉన్నాడో అదే శివాజీ ఇప్పుడు కూడా ఉన్నాడు.
ఆ రోజు నాకు ఎన్ని హర్డల్స్ అంటే తెలంగాణ ఉద్యమం, ఐపీఎల్ దరిద్రం. అంటే మరి ఆ రోజు ప్రొడ్యూసర్గా నాకు అది అలా అనిపించింది. ఆ దరిద్రం ఏంట్రా బాబు ఇలాగని. ఐపీఎల్ అంటే మరి స్పోర్ట్స్ అది తోపు ఇవాళ. హ్మ్. వాళ్ళంటే అప్పుడే తోపు, ఇప్పుడే కాదు. చాలా కోప్పడేవాళ్ళం. ఏంటి ఇది ఇన్ని రోజులు పెడతారు అది ఇది అని కూడా అనేవాళ్ళం. సో అట్లా ఒకటి కాదు, రెండు కాదు. సినిమా సాంగ్స్ ఇప్పటికి కూడా ప్లే అవుతూనే ఉంటాయి. ఎందుకని మరి 90s అయితే ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన 90s మళ్ళీ నెట్ఫ్లిక్స్లో వేస్తే మళ్ళీ ట్రెండింగా ఎందుకు? లక్ అనేది ఉంటుందా బాయ్? ఖచ్చితంగా ఉంటుంది. లక్ అనేది సినిమా ఇండస్ట్రీలో మేజర్ రోల్, కీ రోల్ ప్లే చేస్తుందని నా అభిప్రాయం. నా అనుభవంతో నాకు అనిపించింది. నాకు కూడా ఇప్పుడు 2 క్వెషన్లు అన్నా. ఇప్పుడు లక్ గురించి మీరు అన్నారు కాబట్టి, ఇప్పుడు ఆ 'తాజ్‌మహల్' సినిమాలో చేసిన హీరోయిన్నే ఇప్పుడు హిందీలో గట్టి సినిమాలు 'నుస్రత్ భరూచా' గైస్ ఇఫ్ యూ డోంట్ నో. అవును. ఆ! సో, తను హిందీలో మంచి సినిమాలు చేసింది. షీ ఆల్సో గాట్ ఎ బ్రేక్. డెఫినెట్గా మంచి మంచి పెద్ద హీరోయిన్ ఇప్పుడు. పెద్ద హీరోయిన్. సో, అలా ఇప్పుడు ఆవిడకి ఆ ఈ చెయ్యి అందరికీ మంచిదే, నాకు మాత్రం వర్కౌట్ అవ్వాలా. సో చెప్పు. సో, అలా తను ఇప్పుడు ఒక తెలుగులో సినిమాలు చేశారు. దాని తర్వాత ఇంకా సినిమాలు చేయలేదు నాకు తెలిసి. ఎవరు అమ్మాయి? 'నుస్రత్ భరూచా' తెలుగులో సినిమాలు చేయలేదు. చేయలేదు. హిందీలో చేశారు వెళ్ళి సినిమాలు. సో, అలాంటప్పుడు మీరు అలా చూసినప్పుడు మీ సినిమాలో హీరోయిన్ అక్కడ హిందీలో వెళ్ళినప్పుడు మీకు ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం కదా ఇక్కడ, మేబీ తనలాగా ఇది కాదేమో, ఇది నా ప్లాట్ఫామ్ కాదేమో, లేకపోతే నేను వేరేలాగా ఏదైనా ట్రై చేయాలి యాక్టింగ్ కాకుండా ఇంకా ఏదైనా చాలా పనులు ఉంటాయి కదన్నా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే. అలా ఇంకేదైనా చేద్దామా, ఇది నా ప్లేస్ కాదేమో అని డౌట్ వచ్చినప్పుడు హౌ డు యూ? నాకు అసలు ఆ డౌట్లు ఏం రావట్లేదు ఇప్పుడు. ఎందుకు రావట్లేదంటే నేను చాలా ట్రై చేసినప్పుడు వర్కౌట్ అవ్వాల. నేనేం చేయకుండా ఉంటే గో విత్ ద ఫ్లో అన్నట్టు వెళ్తూ ఉంది లైఫ్. ఓహో. ఎలా ఉంటే ఎలా వస్తే అలా చేయటం అనేది ఫిక్స్ అయిపోయాను అలాగ ఇంకా. బట్ ఇంకొక పని అని అంటే మాత్రం అది అలా ఎక్కడో తెలియని మనకి ఈ సినిమా ఇండస్ట్రీ ద్వారా ప్రజలు నాకు ఇంత ఇచ్చారు కదా, ప్రజల గురించి మాట్లాడాలి, సమాజానికి నేనేం చేయగలను అనే ఆలోచనతోటే ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అక్కడే స్పెండ్ చేసే టైం. అంటే ఇంకా ముందు భవిష్యత్తులో మాట్లాడంటే డెఫినెట్గా ప్రతిరోజు మాట్లాడతా. కాకపోతే ఏంటంటే నిజం మాట్లాడితే ఎవరికి నచ్చదు. ఈవెన్ ప్రజలు కూడా అలాగే తయారవుతున్నారు. అంటే వర్గాలుగా విడిపోతున్నారు, కులాలుగా, రకరకాలు ప్రతిదీ కూడా. నేను చిన్నప్పుడు ఉన్న నా సరౌండింగ్స్తో ఉండే రిలేషను ఈ రోజున ఎక్కడ కనపట్టలేదు. అలాంటి ఒక బాండేజెస్ సిటీస్లో కూడా ఒక కాలనీలో ఉన్నప్పుడు ఆ కాలనీలో వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటారు, బాగా దే స్పెండ్ టైం. అలాగే ఊర్లలో కూడా అంతే ఉండేది. ఇవాళ ఉందా అది? ఇప్పుడైతే పక్కింటోళ్ళు ఏం చేస్తున్నారు కూడా తెలియదు మనకి. తెలీదు. ఏదో తెలియని ఒక రకమైన మనకన్నా బాగుంటే ఏంటి సర్లే అంతే. ఈ కైండ్ ఆఫ్ ధోరణి సమాజానికి పట్టినప్పుడు ఏదో చేసేయాలని మనం ఒక ఆలోచనని ఫిక్స్ చేసుకొని పోవటం నాకు వర్కౌట్ అవ్వాల. మనం గో విత్ ద ఫ్లో అనే మాత్రమే వెళ్ళాలి అనేది ఫిక్స్ అయిపోయాను నేను. మనం స్టార్ట్ అయినప్పటి నుంచి మనం కొంచెం సీరియస్గా వెళ్ళిపోయాం అనిపిస్తుంది నాకు. మీ కామెడీ టైమింగ్ ఇష్టం నాకు. సో, మీరు కొంచెం ఆ జోన్లోకి వెళ్ళి మా పర్మిట్ రూమ్లో ఏంటంటే ఇప్పుడు నార్మల్ పర్మిట్ రూమ్ పేరు ఎందుకు పెట్టామంటే ఆబ్వియస్ వన్ షాప్ పక్కన పర్మిట్ రూమ్లో ఎలా అయితే మాట్లాడుకుంటారో అలా అన్ఫిల్టర్డ్గా మాట్లాడుకుందాం అన్నదే మా పాయింట్ అనమాట. డెఫినెట్గా. సో, అలా వెళ్ళిపోదామని. మీరు చిన్నప్పుడు పెరిగిన వాతావరణం అంతా అన్నారు కదా. సో, చిన్నప్పటి నుంచి ఎప్పుడు మీకు ఇలా సినిమాల వైపు రావాల్సి వచ్చి అని అసలు లేదు. 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 నాకు సంబంధం లేదు.
నాకెప్పుడూ ఆలోచన లేదు. సినిమా ఆర్టిస్ట్ అవ్వాలని ఆలోచన లేదు. బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చాను. హ్మ్. సో, బండి ఇలా వచ్చింది సినిమా ఇండస్ట్రీకి. అంతే. నిజంగా అంతే. హుహు. అంటే నిజంగా నిజమైతే అది. ఓకే. మరి సినిమాలు చూసేది చిన్నప్పుడంతా సినిమా అవన్నీ బాగా విపరీతంగా ఉండేవి. ఆహా! సో, అదే విపరీతంగా. రోజుకి 3, 4 సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. పుట్టి పెరిగిందంతా చిలకలూరిపేట, నర్సరావుపేట. నరసరావుపేట. నర్సరావుపేట దగ్గర మా ఊరు. హ్మ్. నేను 10th క్లాస్ నుంచి డిగ్రీ అయిపోయే వరకు నర్సరావుపేట. హ్మ్. ఆల్మోస్ట్ 8th క్లాస్, 9th క్లాస్ నుంచి. 9th నుంచి మున్సిపల్ హై స్కూల్. ఆ తర్వాత రఘురామయ్య కాలేజ్ ఇంటర్మీడియట్. ఆ తర్వాత రామారావు కాలేజ్ డిగ్రీ. ఎలా చదివేవారన్న? చదువులో ఎలా ఉండేవారు మీరు? చదువులోనా? హ్మ్. చదువు బాగానే చదివాను. 10th ఒకసారి ఫెయిల్ అయ్యాను. హుహు. ఆ తర్వాత ఇంటర్ ఒకసారి ఫెయిల్ అయ్యాను. ఇంకా ఆ తర్వాత డిగ్రీ మాత్రం ఒక జాబ్ ఇప్పిస్తా అన్నాడు మా తాతగారు ఒక ఆయన. గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తా అన్నాడు. ఆ! చదివి పారేసా. అంటే ఏదైనా మోటివేషన్ ఉండాలంటారు మీకు? డెఫినెట్గా ఏదో ఒకటి ఉండాలి. ఉంటేనే పని అయిద్ది అనేది. అంటే ఇప్పుడు గమ్మత్ ఏంటంటే హ్మ్. ఆ చెప్పిన తాతగారు డిగ్రీ అయిపోయేసరికి ఆయన చనిపోయారు. ఐ స్వేర్. మా అమ్మకు మేనత్త గారు ఆయన. ఆహా! మేనత్త భర్త గారు. హ్మ్. హ్మ్. సో, ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఇంక అందుకని మళ్ళీ పీజీ జాయిన్ అయ్యాను నైట్ కాలేజీ గుంటూరులో. హ్మ్. ఇంకా మనకు వర్కౌట్ అవ్వట్లేదులే అని చెప్పి ఇంక ఇటు వచ్చేసాను అనమాట హైదరాబాద్. పోన్లే 10థ్, 11థ్‌లో కూడా ఏదైనా మోటివేషన్ ఉండుంటే అది కూడా మొదటిసారిలో అయిపోయేదంటారా? అన్నీ అయిపోయాయి. అంటే నేను చదివితే బాగా చదివేవాడిని. చదవకనే అంతే ఏం లేదు. అవగేషన్స్. సినిమా, సినిమా, సినిమా. ఇంకా రెండో శివరామరెడ్డి అని నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. హ్మ్. వాడు 10th క్లాస్, వాడు కూడా నాలాగనే మున్సిపల్ హై స్కూలు. వాడు నన్ను బాగా అలా తీసుకెళ్ళేవాడు. వాడి దగ్గర డబ్బులు ఉండేవి. హ్మ్. గుంటూరు తీసుకెళ్ళేవాడు. అంటే నర్సరావుపేటకి రిలీజులు తక్కువ ఉండేవి. హుహు. మొత్తం 6, 7 థియేటర్లు ఉండేవి అప్పుడు. గుంటూరులో అయితే ఒక 18 థియేటర్స్ దాకా ఉండేవి. హ్మ్. సో, అక్కడ ఎవ్రీ ఫ్రైడే రిలీజెస్ ఉంటాయి కదా! హ్మ్. ఎక్కామంటే బండి ఎక్కామంటే ఇంకంతే. మళ్ళీ నైట్‌కి రిటర్న్ అయ్యేవాళ్ళం. సూపర్. అంటే నాకు ఈ చిన్నప్పుడు అంటే ఏ సినిమా చూసి బా ఎంజాయ్ చేశారు? ఆ సినిమాల గురించి కథలు వింటుంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎలా అసలు నిజంగా గురు, ఏ సినిమా అయినా సరే హ్మ్. ప్రతి సినిమా చూసేవాళ్ళం తెలుసా? ఇది బాగుంటది, బాగలేదనేది ఇప్పుడు అంటే రివ్యూ. అనలైజేషన్ ఎక్కువైపోయి, తెలివితేటలు ఎక్కువైపోయి, ఎంజాయ్ చేయటం వదిలేసి అనలైజ్ చేయటం మొదలుపెట్టాం సినిమాని. ప్రతి సినిమా ఏదో పాటలు బాగుండేయో, లేకపోతే సుమన్ గారి, వినోద్ కుమార్ గారి, భానుచంద్ర గారి, సురేష్ గారి, అసలు ఒక సినిమా అయితే సుమన్ గారు, భానుచంద్ర గారు, గిరిబాబు గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి 'మెరుపుదాడి'. హుహు. అసలు ఎన్నిసార్లు చూసానో తెలీదు సంధ్య టైమ్స్‌లో. అట్లా సంబంధం లేదు. బాగుందా, బాలేదు సినిమా చూడాలంతే. సినిమా చూసేవాళ్ళం. అలాగే కృష్ణరాజు గారిదో సినిమా చూశాను అలాగే. ఆహ్, సినిమా పేరు గుర్తురాట్లా. మాకు సంధ్య టైమ్స్‌లోనే రిలీజ్ అయింది అది కూడా. హ్మ్. చూడు అలాగే 'స్వర్ణకమలంలో' ఆ సాంగ్ అయితే అసలు ఆ సినిమా ఉన్న ప్రతిరోజు వెళ్ళేవాళ్ళని సంధ్య టైమ్స్‌లో తీసేంత వరకు ప్రతిరోజు ఆ సాంగ్ అయిపోగానే మళ్ళీ గోడ దూకి వెళ్ళిపోయేవాళ్ళం. అంటే ఇప్పుడు అంటే మీ విధంగా ఇప్పుడు సినిమాని ఎలా చూడాలన్నా? అంటే ఇప్పుడు అనాలిసిస్ ఎక్కువ చేసేస్తున్నారు ఎలాగో కదా! చూడొద్దు. ఆ! సినిమాలా చూడు అంతే. ఎలాగో చుట్టాను నీకేంటి సంబంధం? నీకు ఆ సినిమాకి ఏంటి రిలేషను? ప్రొడ్యూసర్ నీకు చుట్టమా? డైరెక్టర్ నీ ఫ్రెండా? హీరోకి నీకేమైనా రిలేషన్ ఉందా? నీకేంటి సంబంధం? అది సరదాగా నిన్ను నువ్వు మర్చిపోయి ఓ 2 అవర్స్ స్పెండ్ చేయటం. సినిమా చూడాలయ్యా సినిమా అంతే. అంత మించి ఇంక వేరే ఏం ఎంటర్‌టైన్‌మెంట్ చీప్ అది. నేను నర్సరావుపేటలో రూపాయి పావలా నుంచి తెలుసు నాకు సినిమా టికెట్ రేటు. హ్మ్. నెల రూపాయి పావలా ఉండేది. ఇంకా చిన్నప్పుడైతే మా ఊరు దగ్గర మారుతి టాకీస్ అని ఉండేది. హ్మ్. 40 పైసలు. 40 పైసలు గురు. అలా ఇప్పుడు 450. ఆ! అంటే జనానికి సినిమాని దూరం చేయకూడదు. ఎందుకంటే ఈ దేశంలో సినిమాని ప్రేమించినట్టు ఏ దేశంలో కూడా సినిమాని ప్రేమించరు. వాళ్ళని దూరం చేయకూడదు సినిమాకి. ఇక్కడ సినిమాలు ఇక అది అది వేరే సబ్జెక్ట్‌లే. హ్మ్. హ్మ్.
సో, ఈ బతుకు తెరువు కోసం ఇటు హైదరాబాద్ వచ్చారా మీరు? లేకపోతే మీరున్నప్పుడు చెన్నైయా మీరెళ్ళింది? హైదరాబాదే. హైదరాబాదే. సో, ఆ బతుకు తెరువు కోసం మీరు ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఒక 6 నెలలు చెన్నై వెళ్ళా. అక్కడే ఉండేదప్పుడు అన్నట్టు కదా! ఓసారి ట్రై చేద్దామని. హ్మ్. అక్కడ అసలు ఏమి అస్సలు తెలియదు, భాష కూడా లేదు కదా అక్కడ. హైదరాబాద్లో అయితే మనకు అసలు తెలుగు వచ్చు అందరికీ. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను. సో, నేను మీ రిసర్చ్ చేసిన దాని ప్రకారం మీరు జెమినీ టీవీలో ఎడిటర్‌గా పనిచేశారు అని నాకు తెలిసింది. అది చేశారా? అవును. సో, అదే మీది మొదటి జాబా ఇక్కడికి వచ్చిన తర్వాత? లేకపోతే ముందర ఇంకేదైనా చేశారా? అంటే హైదరాబాద్ పర్మనెంట్గా వచ్చిన తర్వాత అయితే నేను కాదంబరి కిరణ్ గారి దగ్గర ఫస్ట్ జాయిన్ అయ్యాను. ఏడి. ఆ తర్వాత నన్ను బాగా చూసుకున్నాడు అన్న, అనుమానం లేదు. అప్పటికి అన్న చెయ్యి కూడా మంచిది, సారీ, బాగా చూసుకున్నాడు, మంచివాడు మనిషి. నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఉంటే, ఈయన దగ్గర ఉంటే మనకేం వర్కౌట్ అవుద్ది. పాపం ఆయనే ప్రయత్నాల్లో ఉన్నాడు, టీవీలకు పనిచేస్తున్నాడు. ఇలా కాదులే అని చెప్పి అప్పుడు ఎడిటింగ్ నాకు అంతకుముందే, ఈయన దగ్గరికి రావటం ముందే నాకు తెలిసిన ఆయన ఒక ఆయన సుబ్బయ్య గారు అని ఉండేవాడు, పిడుగురాళ్ళలో ఉంటాడు ఆయన ద్వారా దూరదర్శన్లో ప్రొడ్యూసర్గా ఉండే విశ్వనాథ్ గారి దగ్గర జాబ్కి జాయిన్ అయ్యి నెలకు 2,000 రూపాయలు శాలరీ. ఎప్పుడు 94, 95లో దూరదర్శన్లో ఎపిసోడ్లు చేసేవాళ్ళు. మీ తాతగారు ఆయన దగ్గర కూడా 2,000 రూపాయలు ఇస్తే ఏం చేయాలా, ఎప్పటికీ మా ఇంటి దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి అని, ఇది కాదు ఇంకా ఏదో ఉంది ఇక్కడ అని చెప్పి అట్లా చిన్నగా ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో మీర్ గారి దగ్గర జాయిన్ అయ్యి 3 స్టార్ ఎలక్ట్రానిక్స్ ఉంది అక్కడ. ఆయన యాక్చువల్ కెమెరా నేర్చుకుందాం అనుకున్నాను. వద్దులేమ్మా, చక్కగా ఉన్నావు, ఎందుకు నీకు ఎడిటింగ్ నేర్చుకుని. ఆయన ఎడిటింగ్, ఆయన నైట్లు చేసేవాళ్ళు. అప్పటికి సుమ్మగారు మంచి ఫామ్లో ఉన్న యాంకర్. ఆవిడ దూరదర్శన్కి ఆవిడ మీర్ గారు చేసేవాళ్ళు ప్రోగ్రామ్స్, 3 స్టార్కి వచ్చేవాళ్ళు ఆవిడ. అలా అక్కడి నుంచి కాదంబరి గారి దగ్గరికి వెళ్ళాను అనమాట. అక్కడికి వచ్చేవాళ్ళు కాదంబరి కిరణ్ గారు కూడా, అలా పరిచయం అయ్యారు అన్న. అలా అప్పుడే పూరి జగన్నాథ్ గారు వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర అసిస్టెంట్లు. ఓకే. అలా వాళ్ళతో పాటు నేను కూడా ఒక అసిస్టెంట్. అలా మాటలు ఉండేవా అన్న? ఈ పూరి జగన్నాథ్ ఏమైనా కథలు రాసుకుంటుంటే ఏంటి మనం ఏం చేద్దాం కలిసి అన్నట్టు? అట్లా ఏం లేదు, అంత టూ మచ్ క్లోజ్, అంత పరిచయం ఏం లేదు. అలా ఉంటే హాయ్ హాయ్ అలాంటి పరిచయం ఉండేది. తర్వాత బాగా పరిచయం అయింది. అక్కడి నుంచి అన్న దగ్గర కూడా వర్కౌట్ అవ్వట్లేదు, మనకి డబ్బులు కావాలి అని అప్పుడు కేఎస్ రామారావు గారి స్టూడియోలో జాయిన్ అయ్యాను. అలా ఎడిటింగ్, ఆ తర్వాత ఫ్రీలాన్సర్గా ఎడిటర్గా కొన్ని రోజులు పనిచేసినాక జెమినీలో జాయిన్ అయ్యాను, ఫస్ట్ ఎడిటర్. ఈటీవీకి కూడా వెళ్ళాను. ఈటీవీలో కూడా ఈటీవీలో రిజెక్ట్ చేశారు నన్ను. ఆ తర్వాత జెమినీ ఛానల్కి ఒక పర్మనెంట్ ఎంప్లాయ్గా నేనే ఫస్ట్ ఎడిటర్గా, మంత్లీ శాలరీ ఎడిటర్గా. అది దాని నుంచి 2,000 నుంచి పెరిగింది ఇప్పుడు దీంట్లో జెమినీ. 2000 తర్వాత నేను డే అండ్ నైట్లు పనిచేశాను. ఫ్యామిలీకి ఉన్న ఇబ్బందులు చాలా వరకు క్లోజ్ చేసిన తర్వాతనే అప్పుడు రిలాక్స్డ్గా మంత్లీ శాలరీ, ఓకే, బ్యాంక్ ఎంప్లాయ్కి కూడా ఆ రోజు 10,000 వచ్చాయి. సూపర్ మంది, అసలు అద్భుతం కదా అనుకుంటే. ఆ తర్వాత చిన్నగా యాంకర్ అయ్యాను, షిండే గారు అని కన్నడ. అలా యాంకర్ అయ్యి ఆ తర్వాత స్టార్ 2000 కాంటెస్ట్ అని ఒక కాంటెస్ట్ జరిగింది, మీకు ఇంకా తెలియదేం లేదు. అందులో నేను లయ ఇద్దరం ఫైనల్స్కి వచ్చాం. ఓహో. ఫైనల్గా వేరే వాళ్ళు సెలెక్ట్ అయ్యారు రన్నర్-అప్స్గా. అలా మొదలైంది సినిమాలకు ఎంట్రీ. అండ్ ఎడిటర్ అంటే అప్పుడు మీరు సీరియల్లకు చేసేవారు నేనన్నా? నేను హిందీ సీరియల్ కూడా పనిచేశాను, సోనీకి పనిచేశాను. పద్మాలయలో 12 ఎపిసోడ్లు నేను చేశాను. పద్మాలయ వాళ్ళు చేసేవాళ్ళు హిందీ సీరియల్స్. అలా ఎలా అంటే సీరియల్ ఎడిటింగ్ అంటే నార్మల్గా ఈ సపాక్ అని ఎడిటింగ్లు ఉంటాయి కదా అప్పట్లో. హనుమాన్ అది. ఓహో, మీరు చేసింది హనుమాన్. తెలుగు సీరియల్ నార్మల్ డైలీ షో? తెలుగు కదా, అది హిందీ. ఓహో, అంటే మీరు జెమినీకి చేసినది? నేను జెమినీకి, మావన్నీ కూడా ఇవి సీరియల్స్ జరిగాయి కాదు మా దగ్గర.
రెగ్యులర్ ప్రోగ్రామ్స్. అప్పుడు చాలా ఉండేవి ప్రోగ్రామ్స్. వాటిలో కొన్ని నేను చేసేవాడిని. యువర్స్ లవింగ్లీ అలాంటి ప్రోగ్రామ్స్ ఉండేవన్నీ చేసేవాడిని. ఇంకా ఆ తర్వాత సినిమాకి వచ్చానమాట. అంటే అప్పుడు కంప్యూటర్ అంతా నేర్చుకున్నారా దానికోసం, ఎడిటింగ్ కోసం? అప్పుడు పినాకిల్ ఉండేది, ఓకే. బీటా అని ఉండేది. ఫస్ట్ లో బ్యాండ్ ఉండేది, తర్వాత హై బ్యాండ్, ఆ తర్వాత బీటా, ఇంకా ఆ తర్వాత నాన్ లీనియర్కి వచ్చేసింది. ఇవన్నీ వింటుంటే ఆ, అప్పట్లో నేను చాలా ముసలోడిని అనిపిస్తుంది. అంటే అక్కడి నుంచి ఇప్పుడు మాకు ఎడిటింగ్ ఇంత ఉందిగా చేసేయచ్చు కానీ మా ఎడిటర్ అంతా మాట్లాడుతుంటే ఇప్పుడు యాపిల్, ఈ ప్రీమియర్ ప్రో ఇవన్నీ మాట్లాడుతుంటాం ఎడిటింగ్కి. ఇప్పుడు చాలా ఈజీ గురు. అప్పుడు చాలా కష్టం. దాని నుంచి ఆ కాంటెక్స్ట్ త్రూ మీరు కాబట్టి మనకేదో కోపం వచ్చి అంతా ఎడిటింగ్ చేసిన తర్వాత దానికి కొట్టాను కదా ఎరేజర్ బట్టర్, బ్యాకప్లు కూడా ఉండవు అప్పట్లో. ఇక అసలు మళ్ళీ మొదటి నుంచి రావాల్సిందే. బాబాయ్, సో అంటే ఎప్పటికప్పటికి మారుతూ ఉంటుంది కాబట్టి. అండ్ అలా మీరు చేసిన దాంట్లో మొదటి సినిమా మాస్టరా? మొదటి సినిమా యాక్చువల్గా నా సీతారాముల కళ్యాణం చూతుమరారండి. కానీ రిలీజ్ నాగార్జున గారి కంపెనీ అక్కినేని అన్నపూర్ణ స్టూడియోస్. రిలీజ్ అయింది మాత్రం మాస్టర్ సినిమా, చిరంజీవి గారి. ఎవరు చూసారు అంటే ఈ కొంతమంది పట్టుకుంటారు కదా మీరు యాక్టింగ్ బాగా చేస్తున్నారు అని, లేకపోతే మనకే లోపల నేను యాక్టింగ్ చేయగలుగుతాను అనిపించేది రెండు ఉంటాయి. ఒకళ్ళు మనలో అదే స్టార్ 2000 అప్పుడే కాంటెస్ట్ జరిగింది. అది ఒక 1 month పైన జరిగింది గురు. అసలు అదొక సెన్సేషన్. ఇవాళ ఐపీఎల్ ఫైనల్స్ ఎలాగైతే పిన్ డ్రాప్ సైలెంట్ రోడ్స్, ఆ రోజు ఆ ఫైనల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అబ్బో ఉంటాయి. మరి ఆ రోజుల్లో అలా జరిగింది. సో ఈ మాస్టర్ సినిమాకి స్టూడెంట్ క్యారెక్టర్ వేశారు, నైస్, అది అయిపోయింది. దాని తర్వాత ఈ సీతారాముల సినిమా, దాని ఇంద్ర సినిమా గురించి నేను మాట్లాడాలి. ఇంద్ర మొన్న రీ రిలీజ్కి వెళ్ళారా మీరు? థియేటర్ ఏమైనా చూసారా రీ రిలీజ్ అయినప్పుడు ఇంద్ర? చూసా. అసలు ఆ కరెక్ట్ మీరు వీరమనోహర్ రెడ్డి అని అది ఆర్తి అగర్వాల్ గారి ఎంట్రీ, ఆ సీన్కి అసలు ఎంతైతే చిరంజీవి గారికి అరిచారో ఆయన ఎంట్రీ అప్పుడు, ఆ సీన్ అప్పుడు ఆర్తి అగర్వాల్ కూడా అంతే అరిచారు. అండ్ మీరు రే గిరి అన్నప్పుడు అంటాడు. అమ్మో, ఆ తర్వాత వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని తెలియదండి అరిసేసాను. అసలు అప్పట్లో అంటే ఇప్పుడు హీరోకి ఎదురు వెళ్తే అప్పట్లో ఫ్యారిజం వేరేలా ఉండదు కదన్నా. హీరోలు కొంచెం ఎదురు వెళ్ళినా కూడా అంటే అందరికీ తెలుసు అప్పుడు కూడా నేను ఆయన ఫ్యానే కాబట్టి నన్ను ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. పోలేడు, ఎందుకంటే మా హీరోకి ఎదురు వెళ్తావా, ఇలా చేస్తావు అలా చేస్తావు అని అనేస్తారు కదా బయట. లేదు మనకి అంటే కొంచెం తెలుగు వాళ్ళు కొద్దిగా సొఫిస్టికేటెడ్, అంత మూర్ఖంగా ఉండే బ్యాచ్ చాలా తక్కువ, చాలా తక్కువ. మొదటి ఈవెన్ ఒక కృష్ణ గారికే ఉండేవాళ్ళు అలా. కత్తిపోటు లేకుండా మార్నింగ్ షో ఉండదు కృష్ణ గారి సినిమా రిలీజ్. నేను చాలా విన్నాను అదే చిన్నప్పుడు. కొంచెం తేడా మాట వచ్చినా కూడా అసలు కృష్ణ గారి సినిమాలకు ఉన్నట్టు ఈరోజు కూడా అలాంటి ఓపెనింగ్ ఎవరికి ఉండదు, లేదు. అసలు ఆయన వేరే. సో ఇప్పుడు నాకు ఇప్పుడు డౌట్ అన్న, నేను ఒక మేకింగ్ వీడియో చూసాను ఇంద్రాది. ఇటుపక్క ఆర్తి అగర్వాల్ గారు మాట్లాడుతుంటారు, బ్యూటిఫుల్ యాక్ట్రెస్, ఎక్కడ ఉన్నారు ఆవిడ, సోనాలి బింద్రా, ఇద్దరికి తెలుగు రాదు కదా. వాళ్ళు ఆ తెలుగు డైలాగులు అలా డబ్బింగ్లో చెప్తుంటే చిరంజీవి గారు అలా స్ట్రైట్ ఎక్స్ప్రెషన్ పెట్టుకొని, అంటే నాకు అనిపించదు అరే వీళ్ళు తెలుగు రాని వాళ్ళు అలా తెలుగు మాట్లాడుతూ ఉంటే కొంచెం ఎక్కడో అక్కడ మన ఎక్స్ప్రెషన్ మారిపోవడము, లేకపోతే మన ఏమవుద్దంటే గురు వాళ్ళకి మెంటల్గా మనకు తెలియకుండా ఒక లూప్ ఒక మైండ్లో ఇప్పుడు కూడా తెలుగు రాని లూప్ ఏంటంటే మనకు తెలియకుండానే సపోర్ట్ చేస్తూ ఉంటుంది మైండ్. సో అది రాదు. అది ఏదైతే డైలాగ్ ఉందో దాని మీదనే ఉంటుంది మైండ్ తప్ప వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదే అది అసలు ఉండదు. నాకైతే ఎప్పుడు అలా అనిపించలేదు. నేను అక్కడ ఆ షూటింగ్లో చూసినా కూడా అసలు కంఫర్టబుల్ చిరంజీవి గారితో షూటింగ్ చేయటం, వెరీ కంఫర్టబుల్. అంటే ఏ ఫ్రేమ్ చూసినా ఇంద్రాది చాలా కాన్ఫిడెంట్గా, అంటే ఇది హిట్ కొడుతున్నాము అనుకునే తీసిన సినిమాలా అనిపిస్తుంది. ఏదొక్కటి కూడా ఎక్కడ డౌట్ ఉండదు సినిమాలో. అప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా
నేను క్యారెక్టర్ చేసిన సినిమాలు 99% సక్సెస్. ఏదో ఒకటి అరా మిస్ అయినాయేమో కానీ 99% నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను పనిచేసిన సినిమాలన్నీ కూడా 99% హిట్. 99.9 కూడా అనొచ్చేమో. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా అలానే ఉంది. నేను చిరంజీవి గారితో 2 సినిమాలు చేశాను, 2 హిట్. అవును. వెంకటేష్ బాబుతో 2 సినిమాలు చేశాను, 2 హిట్. నాగార్జున గారితో ఒక సినిమా చేశాను, అది హిట్టే. బాలయ్య బాబుతో నేనేం చేయలేదు. పవన్ కళ్యాణ్ గారితో 2 సినిమాలు చేశాను, 2 నా భూతో నా భవిష్యత్తు బ్లాక్ బస్టర్స్. ఖుషి ఖుషి ఇంకోటి ఏదన్నా అది నేను ఖుషి చెప్పు. ఇంకోటి గుర్తు తెచ్చుకుంటున్నాను అన్న రెండోది చెప్పు. ఖుషి కాకుండా ఇంకోటి జల్సా జల్సా అన్న. నేను ఇందాకే మాట్లాడాను అన్న. ఇందాక మా వాళ్ళకి నేనే చెప్పాను అన్న, పొట్లకాయ. జల్సా. లే. అన్న అడగండి అన్న. షిట్ మ్యాన్ అన్న, నేను ఇందాకే మాట్లాడుతున్నా దాని గురించి. ఇలా స్పాట్లో పెట్టేస్తే నేను కొంచెం బట్ నాకు చాలా ఇష్టం అన్న జల్సాలో మీ ఎక్స్ప్రెషన్లు. నేను ఇప్పటికీ నా చాట్లో నేను వాడుతుంటాను అన్న. నేను అది కూడా ఒకటి ఉండే ఎందుకంటే ఆ ఎక్స్ప్రెషన్లన్నీ నాకైతే త్రివిక్రమ్ గారు అయితే మీ దగ్గరకు వచ్చి ఇలా ఎక్స్ప్రెషన్ పెట్టు అనేది నేను త్రివిక్రమ్ గారిని ఊహించుకోలేకపోతున్నాను. ఆయన ఇలా చెప్పుంటారు మీకు అని. ఎందుకంటే లేదు మీరు క్రెడిట్ కార్డు చూపించినప్పుడు నాన్నగారు కూడా అన్నది ఆ రియాక్షన్లన్నీ. సో అవన్నీ మీ ఇన్పుట్లేనా? త్రివిక్రమ్ గారు చెప్పడాలు ఉంటాయా ఏంటి? నాకు గుర్తుందన్న నేను త్రివిక్రమ్ గారు అసలు త్రివిక్రమ్ గారి స్టైల్ ఏంటంటే అంటే నాకు అనిపించింది ఆయన డైలాగ్ వెర్షన్ మనకు వచ్చేస్తే యాక్టింగ్ ఆటోమేటిక్గా ఆ డైలాగ్స్ తోటి. అది అంటే ఏమంటారు, నువ్వు బిహేవ్ చేస్తావు అలాగంతే అని. ఒక అమ్మాయి అలా క్రెడిట్ కార్డులోనంటే అని కాక ఇంకేమంటాం, ఏదో ఎవడి స్టైల్లో వాడు అనేస్తాడు, అది ఆటోమేటిక్గా బాగానే ఉంటుంది. సో చాలా కంఫర్టబుల్ ఆయనతోటి త్రివిక్రమ్ గారి. అంత ఎక్కువ కష్టపడరు నాకు తెలిసి ఆయన రైటింగ్కి మాత్రం ఆర్టిస్టులు. అంత అంటే ఆయన రాసేవన్నీ అంత గొప్పగా ఉంటాయి, దానికంత ఎఫర్ట్లెస్గా మీనింగ్ఫుల్గా ఉంటాయి. అండ్ మీరు ఎఫర్ట్లెస్గా రాసేస్తున్నారంటే ఆయన అసలు అంటే నిజమైన ఆర్టిస్ట్కి పండగే. ఆయన సినిమా క్యారెక్టర్ పడితే మాత్రం పండగే, ఏ ఆర్టిస్ట్కైనా సరే పండగే. ఇందాక మాట్లాడుతున్నా ఇప్పుడు ఇందిరా సినిమాకి మీరు ప్యారలల్స్ చూసుకుంటే అక్కడ ముఖేష్ రిషి గారు కొడుకు, ఇక్కడ ముఖేష్ రిషి గారు కొడుకు అన్నట్టు. అవును, ప్యారలల్ తీసుకుంటే మాట్లాడుతున్నాను నేను. అక్కడి నుంచి అనుకున్నారా త్రివిక్రమ్ గారు ఏంటి అని చెప్పి డిస్కస్ చేస్తున్నాను. సో ఇదంతా నాకు జల్సా గుర్తుంది అని చెప్పడానికి నేను ప్రయత్నం చేసినా కానీ దెబ్బతిన్నావులే ఫస్ట్లో, బిగినింగ్లో దెబ్బతిన్నావు. ఓకే, నేను ఏదో ప్రూవ్ చేసుకుందాం అనుకుంటే సరే అన్న. ఇప్పుడు మనం కట్టుమని జల్సాగా వచ్చా ఇంద్రా. అప్పుడు నేను ఇందాక అన్నాను కదా, చాలా కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది సినిమా ఏది తీసినా. ఇంద్రా దగ్గర ఇంకా ఉన్నామంటే ఇంకా చాలా ఉంది. అదే అన్న నాకు అదే అన్న నాకు కొంచెం డౌట్ చాలా ఉంటాయి నాకు ఈ సినిమాల గురించి, అందుకని. సో అది ఆ కాన్ఫిడెంట్గా ఆ తీసేటప్పుడు ఇంద్రా ఆన్ సెట్స్ ఎలా ఉండేది మాకు తెలియదు అప్పట్లో. సినిమా చూడడం మాకు తెలుసు, మనం రిలీజ్కి వెళ్ళడం కూడా సినిమా చూడడమే తెలుసు. అప్పుడు సెట్స్ ఎలా ఉండేవి ఇంద్రా సినిమా సెట్లు? హౌ వాజ్ ద వైబ్? 99% అంటే అందరు ఆర్టిస్టులు అందరూ కూడా అప్పటికి ఇంకా క్యారవాన్ అంత లేదు. ఓన్లీ చిరంజీవి గారికి సారీ చిరంజీవి గారికి ఉండేది క్యారవాన్. ఆయనకి అప్పటికే ఉండేది చిరంజీవి గారికి. ఇంకా పెద్దగా ఏం లేదు, అందరూ ఒకే చోట కూర్చున్నారు, సరదాగా ఉండేది. కాశీ కూడా వెళ్ళాం కదా బాలు గారు నేను చిరంజీవి గారు బోట్ మీద స్టార్టింగ్. అసలు అది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అది బాగుంటుంది. అంటే ఇప్పుడు కూడా బాగానే ఉంది కానీ ఇవాళ లైఫ్ అది ఆర్టిస్టులైనా నిజ జీవితంలోనైనా ఏదో తెలియని ఒక జెలసీ ఫ్యాక్టర్ ప్రతి వాళ్ళకి మధ్య. అది నేను ఉత్తముండని నేను చెప్పట్లేదు, నాకు కూడా ఉంటుంది, నాకు కూడా అలాగే అనిపిస్తుందేమో. ఆ హ్యూమన్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది ఎందుకో రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. అసలు అప్పుడు షూటింగ్ అంటే చాలా ఉత్సాహంగా ఉండేది.
ఇప్పుడు కూడా నేనైతే అలాగే వెళ్తున్నాను. నేనైతే అదే స్పిరిట్‌తో వెళ్తాను గానీ, ఏమైనా ఆ రిలేషన్‌షిప్ అనేది లిమిటెడ్ అయిపోయింది. మరి దానికి ఎవరు తప్పు అని చెప్పడానికి లేదు. అలాగే ఈవెన్ హ్యూమన్ రిలేషన్‌షిప్ ఏదైతే ఉందో, ప్రతి వాళ్ళకి దూరం అయిపోతా ఉన్నాయి ఇప్పుడు. సపోజ్ ఎందుకు గురు, మన ఇంట్లోనే పెళ్ళాం ఫోన్ పెళ్ళాందే, పిల్లగాడి ఫోన్ పిల్లగాడిదే, ముసలిదాని ఫోన్ ముసలిదానిదే, మొగుడు ఫోన్ మొగుడిదే, ఎవరిది వాళ్ళదే. అసలు పోతా కూడా రోడ్డు మీద పోతా కూడా వాడు బైక్ ఉండి ఆ! ఠప్ అయిపోయింది. ఇది. అంటే మనము నెక్స్ట్ జనరేషన్‌కి ఏం చెప్తున్నామో తెలియని పరిస్థితి అయితే మాత్రం మొదలైపోయింది. ఇదైతే నిజం. సో, సినిమాకొచ్చేసరికి ఏంటంటే రిస్ట్రిక్ట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అందరూ. రిలేషన్‌షిప్స్, ఆర్టిస్టుల మధ్య పరిచయాలు. అందరూ బావుంటారు. ఫోన్ మాట్లాడుకుంటారు. అదంతా ఓకే. కలిసి కూర్చొని తింటాం ఇవన్నీ లేవు. దానికి మీరు ఎట్లా అంటే హౌ విల్ యూ అది మేక్ తప్పా, ఒప్పా అని చెప్పడానికి నాకు రైట్ లేదు. ఒక మాట అనొస్తలేదు సార్. ప్రొఫెషనల్ స్పేస్‌లో అవంతా మనం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. రిలేషన్‌షిప్స్ ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు అంటే వాళ్ళతో ఇంత ఫ్రెండ్లీగా ఎందుకు ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు అనే మాట అంటారన్న. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే వర్క్ స్పేస్‌లో అందరం బాగుంటేనే కదా! క్రియేటివిటీ బాగా ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవటం, మాట్లాడుకోవటం. నేననేది సినిమా సీన్ కాకుండా నేను సంగతి చెప్తుంది. బిహైండ్ ద సీన్స్ నేను యాహ్! చెప్పేది. అర్థమైంది. అర్థమైంది. సీన్ దగ్గర అది అందరూ ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని చేస్తున్నప్పుడు సీన్ బానే వస్తది. అది ఓకే. అది కాదు నేనంటుంది. ఔట్ ఆఫ్ ద బ్లాక్. డెఫినెట్‌లీ అంటే బిహైండ్ ద సీన్స్ ఆ కెమిస్ట్రీ ఉంటేనే యాక్టర్‌లకి అది ఏదో ఒక విధంగా హెల్ప్ అవుతది కదన్న స్క్రీన్ మీద. చాలా బాగా హెల్ప్ అవుద్ది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేసినా, లేదంటే ఏదైనా సరే, ఈవెన్ విలన్ అయినా సరే, నాకు నీతోటి బాగా క్లోజ్ ఉందనుకో, రెచ్చిపోయి చేయొచ్చు కదా! పక్కన చెయ్యేసినా, షర్ట్ పట్టుకున్నా, ఏం చేసినా గానీ, సీన్ డైరెక్టర్ ఏం చెప్తే అదే చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే అది పక్కన పెట్టేస్తే, ఎంతైనా కానీ ఆ లూప్ ఒకటి పనిచేస్తది కదా మైండ్‌లో. మ్యాజిక్ ఏదో ఒకటి వస్తది. వీడేమనుకోడు నేనేం చేసినా అన్నప్పుడు అది వేరే ఉంటది కదా! అది ఇప్పుడు కొంచెం తగ్గుతోంది అంటారు. తగ్గుతుందని నేను అన్ను. హ్మ్. కుర్చీల దగ్గర నుంచి క్యారవాన్‌కి మారినప్పుడు పరిస్థితులు అలాగే ఉంటాయేమో తెలీదు. కాబట్టి అలా అనుకోని ముందుకెళ్ళటమే తప్ప, దాని గురించి విమర్శనాత్మకంగా మాట్లాడుకోవటం కూడా అనవసరం. మారుతున్న కాలాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనం కూడా గో విత్ ద ఫ్లో అంతే. మేడం ఇప్పుడు నేను చెప్పాను కదా! మీ సినిమాల గురించి మాట్లాడుతుంటానని. సో, అలాంటిది ఇంకొక సినిమా మీది నాకు చిన్నప్పుడు స్కూల్‌కెళ్ళేటప్పుడు టీవీలో వచ్చేది. ఆ సినిమా పాటలు గాని, ఆ సినిమా గాని గుర్తున్నది 'అమ్మాయి బాగుంది' సినిమా. హ్మ్. నేను తర్వాత ఏంటి అప్పుడు స్కూల్‌కెళ్తున్నావు నువ్వు? అంతే కదన్నా! అంతేనా? స్కూలే అప్పుడు. ఇది ఎప్పుడొచ్చింది? 2006 7లోనే వచ్చిందా? 5లో? నేను నేను నాలుగో క్లాస్ అన్నప్పుడు. అవునా? థర్డ్, ఫోర్త్ క్లాస్ అప్పుడు ఆ పాట అమ్మాయి బాగుంది. ఆ పాట అలా అనుకుంటూ, పాడుకుంటూ వెళ్ళేవాళ్ళం. నేను తర్వాత ఆలోచిస్తే ఇప్పుడు కూడా మళ్ళీ ఆ అమ్మాయి బాగుంది అని మీ సినిమా రివిజిట్ అన్నట్టు అనుకుంటే హీరోయిన్‌లు డబుల్ యాక్షన్ చేసిన సినిమాలు నాకు గుర్తు రావట్లేదన్న ఏవి. అవును. కదా! పాత విజయ నిర్మల గారి అలా ఆ టైంలో ఉండేయి. ఇద్దరు హీరోయిన్‌లు తక్కువ ఎన్ని చెప్పినా గాని. కదా! అంటే ఇప్పుడు ఏమన్నంటే మేల్ వెర్షన్‌కే ఎక్కువ. కదా! అవును. అంటే అదే ఆ సినిమా ఎందుకంత అంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తోంది. ఎందుకు? చాలా. అది తమిళ్ సినిమా యాక్చువల్‌గా. అవును. రీమేక్. 'పార్థివన్ కనవు' అని నేనే కొనుక్కున్నా అప్పుడు గూడా. హ్మ్. నేనే కొనుక్కొని దేవకుమార్ రెడ్డి గారు ఆయన నెల్లూరు ఆయన థియేటర్స్ ఓనరు. ఆయన ప్రొడ్యూస్ చేశారు. నాకు నచ్చింది సినిమా. అంటే విపరీతంగా నచ్చేసింది సినిమా. బావుంటదండి. అంటే అది పొయిటిక్‌గా డిఫరెంట్. ఉంటది సినిమా. సో, ఆ సినిమాలో 'మీరా జాస్మిన్' తెలుగు సినిమా ఫస్ట్ సినిమా అమ్మాయిది. అంటే ఎలా అయితే ట్రీట్ చేసారో ఆ డబుల్ యాక్షన్‌ని గూడా ఓహో! ఇలా ఉంటే ఇలా గూడా రాసుకోవచ్చు గదా! ఈ రైటింగ్ వైస్. ఆ సినిమాకి అవును నిజంగా ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు గదా! ఎందుకు వీడు యాక్సెప్ట్ చేయకూడదు? ఆ అమ్మాయిని ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నాడు?
ఒరిజినల్ సినిమాలో దానికి లాజిక్ ఏం చెప్పలేదు వాళ్ళు. ఓకే. అంటే ఏముంటదన్న తమిళ్‌లో? తమిళ్ లేదో నాకు గుర్తులేదు. ఓకే. నేనేమన్నానంటే 'ప్రియమైన నీకు' అనే సినిమాకి ఈ సినిమాకి డైరెక్టర్‌గా పెట్టుకున్నాం. హ్మ్. హ్మ్. 'ప్రియమైన నీకు' ఐడియా ఉందా? అయ్యా! హ్మ్. తెలుసు. తెలుసు. అందులో మంచి ఫ్రెండ్ క్యారెక్టర్ నా. సూపర్ అన్న. అంటే అసలు ఇంత నెక్స్ట్ మంచి లెవెల్ ఫ్రెండ్ క్యారెక్టర్ అవును. ఉంటారా బయట అనే లాంటి ఫ్రెండ్. చాలా ఆ! దానికి ఇంతలా గోల్డ్ చైన్ వచ్చింది మనకి ఓహో! ప్రొడ్యూసర్ నుంచి. ఒక అది ఒక 3 తులాలు ఉంటది. అబ్బా! హ్మ్. ఇప్పుడు ఎంతది? ఓయన్న దాదాపు ఇప్పుడు 6 రోజు లక్షల దాకా రోజుకి అయింది కదా! 5, 6 లక్షలు. పెరుగుతూనే ఉందట. ఆ సినిమాకి రెమ్యునరేషన్ 2.4 లాక్స్ ఎంతో అప్పుడు. ఆ! నేను పట్టుబట్టి నాకు లాజిక్ కావాలా. ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు. హ్మ్. ఏంటి ప్రాబ్లము? ఏంటి ప్రాబ్లమ్? చాలా యుద్ధం జరిగింది అప్పుడు. అంటే ఇప్పుడు మాకు చూస్తుంటే యాటిట్యూడ్ వైస్ డిఫరెన్స్ ఉంది గదా! వీళ్ళిద్దరి ఇష్టాలు కలిసాయి గదా! అన్నట్టు మాకనిపిస్తుంది చూస్తే. కానీ మీరు ట్రీట్ చేసేటప్పుడు అది మీకు వచ్చుండొచ్చు క్వెషన్ ఇప్పుడు డెఫినెట్‌లీ. నేనేమన్నానంటే, హ్మ్. ఇప్పుడు సిగరెట్లు రకరకాలుంటాయి. అది సిగరెట్టే అది. హ్మ్. కదా! హ్మ్. ఫ్రెండ్స్ అందరం కూర్చొనుంటే షాపోడి దగ్గరికి పోయి మేమందరం బడా గోల్డ్ తాగుతాం. హ్మ్. భయ్యా 4 బడా గోల్డ్ ఇయ్యి భయ్యా. లేవు భయ్యా ఇవాళ. అప్పటిదాకా నా ఫ్రెండ్స్ అంతా గొడవ. ఎందుకురా ఇద్దరు ఒకే రకంగా ఉన్నారు. భయ్యా ఇవాళ చోటా గోల్డ్ ఉన్నాయంటే, సరే ఇయ్యి భయ్యా అని తీసుకొచ్చాడు. వద్దన్నాడు వాడు. వాడు వద్దంటాడు. హ్మ్. చోటా గోల్డ్. హ్మ్. వాడు అప్పుడు వస్తాడు నా దగ్గరికి. ఎందుకొద్దు? ఎందుకొద్దురా? చోటా గోల్డ్ తాగుదాంలే అంటే. బాగోదురా అది. బడా గోల్డే బావుంటది. 2 గోల్డ్ ఫ్లాకేరా. ఎందుకొద్దు? అదేరా. అదే డిఫరెన్స్. దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. మా ఇద్దరి టేస్ట్‌లు వేరు. నా వైఫ్ టేస్టు, నా టేస్ట్ వేరు వేరే. అలా ఒక చిన్న లాజిక్ మొత్తం అసలు సినిమాకి ఆన్సర్ ఇచ్చేసింది. అంతే కదా! ఒక సిగరెట్ విషయంలోనే కాంప్రమైజ్ అవ్వం మనం. హ్మ్. అలాంటిది లైఫ్ లాంగ్ ఉండే అమ్మాయితోటి ఎలాగా? ప్లస్ మీరా జాస్మిన్ వాట్ ఎన్ యాక్ట్రెస్. టెరిఫిక్. అప్పటికే నేషనల్ అవార్డ్ వచ్చినట్టుంది అమ్మాయికి. ఆ సినిమా మీరు ముందర ఎప్పుడన్నా అబ్రాడ్‌లో షూట్ చేసారన్నా? లేకపోతే ఆ సినిమాకేనా పాటలకి మీరు అబ్రాడ్ ఎళ్లి షూట్ చేసింది? అసలు నా ఫస్ట్ సినిమానే అబ్రాడ్. అది సీతారాములు ఆహా! హ్మ్. ఓకే. దుబాయ్. ఓహో! వి లవ్ ఇండియా. దుబాయ్. ఎలా ఉండేవన్న అప్పట్లో షూట్స్? అంటే అబ్రాడ్‌కి అంతా ఎళ్ళినప్పుడు అంటే రెస్ట్రిక్షన్స్ ఉండేవా? షూటులు చేసేటప్పుడు ఇంత టైంలో ఇంత అవ్వగొట్టేయాలని హడావిడిగా చేసేవాళ్ళా? లేకపోతే లీజర్‌గా చేసేవాళ్ళా? అప్పుడు టైం బాండ్ ఉండేది. హ్మ్. ఇప్పుడు అసలు లేదు. చాలా లేజర్ ఉంది ఇప్పుడు వ్యాపారం అంతా కూడా అసలు. హుహు. కంప్లీట్‌గా హ్మ్. రిలాక్స్ మోడ్ అంతా చిల్. చిల్ అట్లా ఉంది. బట్ ఇప్పుడు అంటే పెరిగింది కాబట్టి మార్కెట్ పెరిగింది కాబట్టి దానికి తగ్గట్టే ఇప్పుడు కూడా. అదే చెప్పాను కదా! హ్మ్. గో విత్ ద ఫ్లో అంతే. అప్పుడేంటంటే బడ్జెట్ లిమిటేషన్స్ కొత్త వాళ్ళతో తీయటం. కానీ బట్ ఎక్కడా కూడా హడావుడి అనేది లేదు. యాస్ పర్ షెడ్యూల్ ప్రకారమే చేసుకొని వచ్చేవాళ్ళం. అండ్ ఇప్పుడు మీ సినిమాలో డైలాగులు కొన్ని ఇట్లా టిక్ టాక్ అని వచ్చేదన్న డబ్ స్మాష్ అని ఒకటొచ్చింది ముందర. ఈ కోవిడ్ ముందర డబ్ స్మాష్, టిక్ టాక్ అని కొన్ని వచ్చే ప్లాట్‌ఫార్మ్. ఆడియో ప్లాట్‌ఫార్మ్ అనమాట. సో, ఆ డైలాగ్ ఉంటే నేను అదే లిప్ సింక్ చేస్తాను. హ్మ్. సో, అలా మీదొకటి ఫేమస్ ఇన్‌స్టాగ్రామ్ గూడా ఏందంటే 'ఎర్రబాబు' సినిమాలో డైలాగ్ హ్మ్. పెరుగెలా చేస్తారు అనగానే మిల్క్ టేక్ బటర్ మిల్క్ షేక్ 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 అవును. మార్నింగ్ టైట్ అది ఫేమస్ అయిందనమాట. సో, నైట్ స్లీప్, మార్నింగ్ నైట్ టైట్. స్లీప్ మార్నింగ్ టైట్. అవును. సో, అలా అదే చెప్పాను చూసా లక్. లక్. ఆ సినిమా ఫుల్ హిలేరియస్ కామెడీ అవును. సినిమా. ఆల్మోస్ట్ 'దేవదాస్' అలాగే ఉంటది. హ్మ్. 'దేవదాస్' రామ్ సినిమా హ్మ్. 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 సేమ్ స్టోరీ ఉంటది. అవును. మీరిప్పుడు చెప్తుంటే సేమ్ స్టోరీ. యాహ్! అది 100 డేస్ ఫిల్ము. ఇది యావరేజ్ ఫిల్మ్. ఎందుకు? లక్ భయ్యా లక్.
అవునా ఇప్పటికీ కామెడీ సీన్స్ అని పెట్టుకుంటే సునీల్ అసలు హిలేరియస్ ఫన్. ఇప్పుడైనా చూడు సినిమా పెట్టంటే ఎవడ తీసేయడు. సునీల్ అన్న కామెడీ కానీ శ్రీనివాస్ రెడ్డి గారి కామెడీ కానీ అందులో ఇప్పటికీ అంటే తినేటప్పుడు కొంతమంది అలా అసలు కంఫర్ట్ వేణుమాధవ్ వేణుమాధవ్ కామెడీ అంటే మీకు అంటే ఈ కామెడీ టైమింగ్ అనేది మీరు ఎక్కడి నుంచి మీకు చిన్నప్పటి నుంచి మీరు ఇలా కామెడీ ఫన్ అందరితో అలానే ఉండేవాళ్ళా లేకపోతే సినిమాలకు వచ్చిన తర్వాత అలా ఈ టాలెంట్ ఉందని తెలిసిందా మీకు అంటే సరే ఏమో గురు, ఇప్పుడు నువ్వు అడుగుతుంటే నాకు డౌట్ వచ్చింది. అది ఆలోచింపజేసే ఇన్బిల్ట్, అవును ఇన్బిల్టే ఉందనుకుంటా. ఇన్బిల్టే సి ఆర్టిస్ట్ అనేవాడికి, మెజారిటీ ఆర్టిస్ట్ అనేవాడికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇస్తాడు భగవంతుడు. మెజారిటీ. కొంతమంది సైలెంట్గా ఉంటారు, అది వేరే, కొద్దిగా ఇంట్రావర్ట్గా ఉంటారు. కామెడీ అనేది మాత్రం డెఫినెట్గా మనకేంటి చిన్నప్పుడు అన్నీ రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు. నేను ఎక్కువ నాగభూషణం గారు సినిమా, ఎందుకంటే మాకు జెమినీ టీవీలో నాగభూషణం గారి, రంగారావు గారి చాలా సినిమాలు అండి. నా ఇన్ఫ్లుయెన్స్ నాకు ఒక రకంగా అట్లా ఆయన ఎక్కడ యాక్ట్ చేస్తున్నట్టు కనపడదు అసలు. చాలా న్యాచురల్గా ఉంటుంది. అవి నా మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ చూపించినాయి. డిఫరెన్స్ కనపడేది అందరు చేసేదానికి, ఆయన చేసేదానికి. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అందరం, అనుమానమే లేదు. ఇవాళ సినిమాల్లో కామెడీకి మెయిన్ ఇన్స్పిరేషను ఆయన సినిమాల నుంచే. మెజారిటీ జంధ్యాల గారి సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ గారి, రేలంగి నరసింహారావు గారు, మంచి మంచి ఎన్ని సినిమాలు వచ్చాయి అబ్బా. పెద్ద హీరోల సినిమాలతో పాటు, అప్పుడు ఆయన కూడా పెద్ద హీరోనే రాజేంద్ర ప్రసాద్ గారు. నో డౌట్. ఎవరి సినిమా వస్తే దానికి ఆపోజిట్గా 200 రోజులు ఆడేది ఈయన సినిమా కూడా. సో దీన్నేమో కామెడీ సినిమా అనేవాళ్ళు, వాటినే కమర్షియల్ సినిమా అనేవాళ్ళు. సో ఏది ఏమైనా కామెడీ అనేది డెఫినెట్గా రాజేంద్ర ప్రసాద్ గారి ఇన్ఫ్లుయెన్స్ ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది, కామెడీ చేసేవాళ్ళ మీద. ఇప్పటికే ఆయన కదా ఆయన ఏంటంటే ఇప్పుడు చేసే సినిమాల్లో కూడా ఆయన కామెడీ టైమింగ్ టచ్ అవుతుంటే అబ్బా ఇన్నేళ్ల తర్వాత కూడా మీరు ఇంత రెలవెంట్గా మాకు కామెడీ మీరు చేస్తుంటే సన్ ఆఫ్ సత్యమూర్తిలో కానీ అలవైకుంఠపురంలో కానీ ఎన్నిసార్లు చూసినా నవ్వొచ్చేలాగా ఆరుముఖం అని పిలుస్తుంది కదా ఆవిడ. టెరిఫిక్. అండ్ ఇంకోటి, ఇది నేను బేసిక్గా ఇలాంటి క్వశ్చన్లు అడగను అన్న. ఏంటి మీరు ఆ యాక్టర్తో పని చేసినప్పుడు ఎలా అనిపించింది లాంటివి అడగను కానీ నాకు ఎర్రబాబు సినిమాలోనే కైకాల సత్యనారాయణ గారితో చేశారు కదా, ఆయన గురించి నాకు తెలుసుకోవాలన్న. ఆయన ఎలా ఉండేవారు, ఆయనతో మీరు పనిచేశారు కదా, హౌ వాజ్ హీ యాజ్ అ పర్సన్, అదొకటి తెలుసుకోవాలని నాకు. అసలు ఆయన అంత పెద్ద యాక్టర్ అనే ఫీలింగే ఉండేది కదా ఆయనకి. అందరితో జోకులు వేసేవాళ్ళు, అందరితో బాగుండేవాడు, మహానుభావుడు. అబ్బాబ్బాబ్బా, అటువంటి మనుషులను చూడలేం మళ్ళీ, కష్టం. ఇవాళ్ళేంటి గురు, ఆర్టిస్ట్గా పేరు వచ్చిందనగానే అంటే ఆయన అన్ని రకాల పాత్రలు, ఒక రకంగా నేను ఇన్ని రకాలుగా చేయగలుగుతున్నాను అంటే, అటు కామెడీ అయినా, ఇటు ఎమోషన్ అయినా, అటు విలన్గానైనా, అంటే వన్ ఆఫ్ ద రీజన్ సత్యనారాయణ గారు కూడా. మీరు రంగారావు గారు అనగానే నాకు ఈయన గుర్తొచ్చారు. సత్యనారాయణ గారు కూడా 100% ఆయన అవన్నీ చేయగలడు. నవరస నటన సార్వభౌమ, బా గ్రేట్ యాక్టర్, గ్రేట్ హ్యూమన్ బీయింగ్ సత్యనారాయణ గారు. నేను బ్యాడ్ లక్ ఏంటంటే గోపాలరావు గారితో చేయలేకపోయాను, రావు గోపాలరావు గారితో. ఆయన ఇంకొక దిగ్గజం. అంటే ఇన్ఫ్యాక్ట్ నేను చూడలేకపోయాను కూడా ఆయన్ని. నేను చూడలేదు, పర్సనల్గా కలవలేదు వ్యక్తిగతంగా ఆయన్ని. అంటే ఇలా చూస్తాం కదా, అలా చూడలేదు నేను ఆయన్ని. ఇంకా నాగేశ్వరరావు గారితో పనిచేశాను, అదే సీతారాముల కళ్యాణంలో ఉన్నారు కదా ఆయన. వాళ్ళందరూ కూడా, నాగేశ్వరరావు గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు ఈక్వల్ హీరోలు కదా. నాగేశ్వరరావు గారు అయితే ఇంకా డౌన్ టు ఎర్త్ మాట్లాడతారు, అందరితో మాట్లాడతారు, అందరితో జోకులు వేస్తారు ఆయన. వాళ్ళు లేదు గురు, ఇవాళ ఎలాంటి పరిస్థితి అంటే,
ఏంటోలే వద్దులే, మళ్ళీ ఏది మాట్లాడినా ఏమవుద్దో తెలియట్లేదు, అందుకే వదిలేద్దాం. నాది నెక్స్ట్ అంటే ఈ అడుగు కాదు. మీరు ఇలా అంటుంటే నాకు నెక్స్ట్ మీరు చేసిన 'సందడే సందడి' సినిమా గాని, 'శివరామరాజు' సినిమా గాని, అలాంటి సినిమాలు మీరు చెప్పేదాని ప్రకారం అయితే ఇప్పుడు రావేమో నువ్వు కదా! లెక్కేసుకో, నేను దాదాపు 94, 90 సినిమాలు చేశాను. అంటే ఈ మధ్యకాలం లెక్కేయలేదు, మళ్ళీ రిటర్న్లో లెక్కేయలేదు. హ్మ్. 99% ఇట్లే. 'సందడే సందడి', 'శివరామరాజు', 'శ్రీరామచంద్రులు', 'అదిరిందయ్య చంద్రం'. అది వేరు, అది నేను సోలో. సోలో అచ్చా ఓకే. జగత్బాబు గారితో 3 సినిమాలు చేసినట్టున్నా. 3 హిట్లే. హ్మ్. నేను మన రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన అన్ని సినిమాలు హిట్లే, ఒక్కటి కూడా ఫెయిల్యూర్ లేదు. నేను చేసిన 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'అదిరిందయ్య చంద్రం', మిస్ అమ్మ, 'అమ్మాయి బాగుంది', ఇవన్నీ 100 డేస్ ఫిలిమ్స్. హ్మ్. సో చేసాం మనం కూడా బాగానే. అది కావాలా, చెప్పాను కదా ఇందాక, అది ఎక్కడో కొట్టింది భయ్య. ఒక్కోసారి అనిపిస్తుంది మనం ఏమవుతుందంటే, మొన్న ఈ మధ్య ఒక వీడియో చూశాను. ఒక రన్నింగ్ రేసులో 1, 2లో ఇద్దరు ఉంటారు పాపం. వాడు పడ్డాడని వాడిని పైకి లేపిన తర్వాత వాడెళ్ళి ఆ లైన్ మీద పడ్డాడు. అది నా పరిస్థితి. సర్లే కానీ ఏం చేస్తాం, ఈ తాత అనుకోవటం వెళ్ళిపోవటం. అంటే ఇక్కడ ఒకటి, ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు, నేను అవ్వను కూడా. ఎందుకంటే నాతో పాటు పుట్టిన వాళ్ళు చాలామంది కంటే నేను బాగున్నాను కదా. నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ అంటే వాళ్ళకంటే కొన్ని రెట్ల రికగ్నైజేషన్ నాకు వచ్చింది కదా, ఎందుకు బాధపడతాం. ఇది నన్ను మోటివేట్ చేస్తుంటుంది ఎప్పటికప్పుడు. సో ఇక్కడేంటంటే, ఇక్కడున్న కాంపిటీషన్లో ఆ ఫీలింగ్స్ వస్తుంటాయి. ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి. లేదు అనుకో, కంట్రోల్ చేసుకోకుండా మాట్లాడితే కొంతమందికి విలన్లాగా తయారవుతాం మనం. అసలు ఎవరికి సంబంధం ఉండదు వాస్తవంగా. ఏ పరిస్థితి ఏం జరిగినా మన డెస్టినీ ఎలా ఉందో అలాగే నడుస్తుంది. కానీ లైఫ్ ఎవడో వచ్చి చేశాడనేది ఏం ఉండవు. నేను ఒకటే నమ్ముతా గురు, సినిమా ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా సరే కానీ, బీ కైండ్. ఆ కైండ్నెస్ ఉంటే నువ్వు ఎక్కడ కింద పడ్డా మళ్ళీ తీసుకొస్తుంది నేను బయటికి. నువ్వు ఏమైనా చెయ్యి, ఇంకొక ఆర్టిస్ట్ పట్టకొట్టద్దు, ఇంకొక ఆర్టిస్ట్ కాళ్ళు లాగేయద్దు. అది ఉంటే ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. నేను బలంగా నమ్మేది ఏంటంటే, ఈరోజు నాకు నేను అనుకున్న గోల్కి అందరితో పాటు వెళ్ళలేకపోయి ఉండొచ్చు, కానీ రేపు నా పిల్లలకు ఉపయోగపడుతుంది అది, ఆ కైండ్నెస్. ఇవాళ నీకుంది కదా అని, నీకు పొజిషన్ ఉంది కదా అని నువ్వు ఇంకోటి పట్టుకొట్టావు అనుకో, డెఫినెట్గా అది నీకు కాకపోవచ్చు, నీ నెక్స్ట్ జనరేషన్కి కొడుతుంది, అనుమానమే లేదు. ఇలాంటి వాటన్నిటిని ఫేస్ చేయాలంటే నీకు పేషెన్సీ కావాలి. పేషెన్సీ ఉంటే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఈ ఇండస్ట్రీ అన్నీ నేర్పిస్తుంది. బలుపు నేర్పిస్తుంది, ఎక్కడైతే లేసావో అక్కడి నుంచి కింద తొక్కేస్తుంది. అమ్మ ఇది కదా అనుకొని రియలైజ్ అయ్యావంటే మళ్ళీ తీసుకొచ్చిద్ది. అన్నీ నేర్పిస్తుంది పరిశ్రమ కాదు నేను అనుకోవడం. నాకు అంటే నా వయసుకి నాకు వచ్చిన మెచ్యూరిటీకి ఎక్కడైనా అంతే ఉంటుంది. లైఫ్ ఈజ్ లైక్ దట్. యు ఆర్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం, అంతే. కొన్ని రోజులు మాత్రమే నువ్వు ఇక్కడ. రంగారావు గారు లేరు, రామారావు గారు లేరు, రామనాయుడు గారు లేరు,
చాలా పెద్ద పెద్దోళ్ళు లేరు, వెళ్ళిపోయారు వాళ్ళంతా. రేపు మనం వెళ్ళిపోతాం. సో ఇంతలో నీ కైండ్నెస్ని చూపిస్తే డెఫినెట్గా మనశ్శాంతిగా వెళ్ళొచ్చు. మన నెక్స్ట్ జనరేషన్స్ ఏదైతే ఆ పాజిటివ్ వైబ్ ఉంటుందో వాళ్ళ మీద అది కూడా పనిచేస్తుంది. నాకు అనిపించింది. ఈరోజు నా ఈ స్థానానికి కారణం మా అమ్మా నాన్న కష్టమే అనిపిస్తుంది నాకు. నా గొప్పతనం ఏమీ లేదు ఇందులో. ఖచ్చితంగా వాళ్ళ కష్టం, వాళ్ళ మంచితనం మనల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది అనేది నేను బలంగా నమ్ముతా. నేను అందుకే ఇప్పుడు ఇంత కష్టపడతా కదా, అప్పుడప్పుడు అందరం మాడతాం కదా దేవుడితో. ఎప్పుడైనా మాడతావా? నేను రోజు మాడతాను. ఫ్రెండ్సా? ఇప్పటికి అయిపోయి ఉండాలి. ఏమో మరి నేను మాట్లాడే మాటలకైతే ఈ కొట్లాటలో పెట్టుకోవాలి, ఫ్రెండ్ అని అవ్వాలి. వాళ్ళతో కూడా బలంగా పోరాడుతుంటాం మనం. పోరాడినప్పుడు వాళ్ళు మనతో మాట్లాడరు, కానీ పరిస్థితులు మనకు అర్థమయ్యేలా చేస్తారు తర్వాత. దాన్ని కనుక రికగ్నైజ్ చేయగలిగితే యూ విల్ బీ ఇన్ ద రేస్. ఎప్పుడు సెలబ్రిటీలకి సెలబ్రిటీ అని ఫీల్ అవ్వకూడదు ఇక్కడ. అది ప్రమాదం, అత్యంత ప్రమాదకరం అది. అంటే మనకల్లా ఎవరు తగలలేదులే, జస్ట్ చెప్తున్నా. సక్సెస్ ఫెయిల్యూర్ని ఒకే రకంగా తీసుకోగలిగి ఇంకా సక్సెస్ రాలేదు అన్నా సరే దానికోసం మనం పోరాటం చేస్తే డెఫినెట్గా ఏదో ఒక రోజు ఇస్తుంది నేచర్. ఇవ్వకుండా అయితే చచ్చిపోవు నువ్వు, ఏదైతే గ్యారంటీ. ఆ పేషెన్సీ, ఆ కష్టం, ఆ నిజాయితీ, ఆ కైండ్నెస్, ఇవి 4 వర్కౌట్ అయితే నేచర్ నీకు సపోర్ట్ చేస్తాయి. ఖచ్చితంగా సక్సెస్ కొట్టే చచ్చిపోతాను ఇక్కడి నుంచి. ఇప్పుడు నేను చాలా నేర్పించింది అన్నారు కదన్న పరిశ్రమ. అలా ప్రొడ్యూసర్ అవ్వడం వల్ల మీరు ప్రొడ్యూసర్, మీరు డబ్బులు పెట్టడం వల్ల మీరు నేర్చుకున్నది ఏంటి? నేను ప్రొడ్యూసర్లో డబ్బులు పెట్టడం వల్ల నేను నేర్చుకుంది ఏంటంటే, హైదరాబాద్లో 100-150 ఎకరాలు కొనేవాడిని కదా, ఎందుకు తీసిన తాజ్మహల్ సినిమా అని ఇప్పుడు అనిపిస్తుంది. అంతే కదా, అంతే. అప్పుడు అసలు రేట్లే లేవు. అవుటర్ రింగ్ రోడ్ మొత్తం నాకు వచ్చేది. సో లైఫ్ ఏంటంటే, అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, చెప్పే ఆన్సర్ చాలా తప్పు. అప్పటికి అది నా లైఫ్లో నాకున్నటువంటి ఆలోచన శక్తి. ఇప్పుడు ఏంటంటే, అలా జరగకపోతే ఆ రోజు నేర్చుకున్న గుణపాఠం మధ్యలో ఇంకో చోట ఎక్కడో చోట తగిలేది. ఇంపార్టెంట్ వయసులో అది దెబ్బపడి ఉంటే ఇంకా దెబ్బ తగిలేదు కదా. కాబట్టి అవన్నీ ఆలోచించకూడదు లైఫ్లో. నేను అది చేయకుండా ఉంటే, నువ్వు ఇక్కడికి రాకుండా ఉంటే, అసలు నువ్వు పుట్టకుండా ఉంటే, ఇప్పుడు మన నలుగురిలో ఎవడో ఒకటి లేకపోయినా కానీ పర్మిట్ రూమ్ లేదు. అంతే కదా. ఇంకా మీరు ఇంకా మాట్లాడుతున్నారేమో అనిపించి ఏంటి ఈ డబ్బింగ్ సైడ్ రావడం అనేది నేను విన్నది ఏంటంటే అన్న, మీరు యాక్టర్ లాగా కాకుండా జస్ట్ సైడ్ లాగా చేసుకుంటున్నారు ఇది డబ్బింగ్ అనేది, జస్ట్ డబ్బుల కోసం అన్నట్టు అలా మొదలు పెట్టారా, లేకపోతే మీకు అందులో కూడా పేరు రావాలి అన్నట్టు స్టార్ట్ చేస్తారా డబ్బింగ్? అసలు నాకు సంబంధమే లేదు గురు. నేను అదే చెప్పే కదా, నాకు ఏ సంబంధం లేకుండా దూరుతుంటాను నేను. నాకు ప్రతి దాంట్లో అంతే దరిద్రం ఏంటో నాకు తెలియదు కానీ, అలా దూరేసి నందేవాడు కొట్టిస్తారు కదా అని. అది ఒక హఠాత్ పరిణామం అనమాట. తేజ గారు ఒకరోజు పిలిచి అడిగారు అనమాట, ఉదయ్ కిరణ్కి డబ్బింగ్ చెప్పమని. చిత్రం మరి నాకేంటి అని అన్నా. అని అంటే, నాకు నెక్స్ట్ సినిమాలో మంచిది ఇస్తారా అని ఇస్తా అన్నారు. అలా మొదలైనటువంటి ఆ ప్రస్థానం చాలామంది ప్రముఖులకు కూడా చెప్పే పరిస్థితికి వచ్చి ఇక్కడ ఆగిందనమాట. అలా గమ్మత్ ఏంటంటే, అక్కడ కూడా 99% సక్సెస్. నేను అదే డబ్బింగ్ చెప్పినవి కూడా సక్సెస్. చిత్రముడు కూడా మరి ఎందుకురా? ఏం చేస్తాం, గో విత్ ద ఫ్లో. అసలు అంటే దిల్లు సినిమాకి చెప్పేటప్పుడు అనుకున్నారా అన్న? అంటే మీకు తెలుస్తుందా సినిమా ఇప్పుడు? దిల్లు సినిమా చెప్పేటప్పుడు
రాజుగారి సినిమా, హ్మ్. వివి వినాయక్, హ్మ్. వీళ్ళు కూడా ఏదోటి పోతారా అని చెప్పా. వాళ్ళేమి ఇకపోయిన తర్వాత గవర్నమెంట్ అయితే నన్ను అవార్డు ఇచ్చింది ఆ సినిమా. వాళ్ళు డబ్బులు ఇచ్చారు. నేను డబ్బుల కోసం కాదు వెళ్ళింది కూడా అసలు. హ్మ్. హ్మ్. నేనేంటంటే ఇక్కడ నేననే కాదు, నాలాగా చాలామంది కూడా ఏదన్నా అడిగితే అవసరం లేకపోయినా వాళ్ళు చేస్తున్నారు అని అంటే వాళ్ళు ఏదో లైఫ్ ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసే చేస్తారు. అది నేనే కాదు, నాలాగా వచ్చిన ఎవడైనా ఆ ప్లేస్లో ఉన్న ఆ డైరెక్టర్ అయినా ఎవరైనా సరే, అదే ప్రొడ్యూసర్ అయినా నా ప్లేస్లో ఉంటే అదే పని చేస్తారు. ఇలా పెద్దవాళ్ళతో ఏదైనా పరిచయం అయితే ఇంకేదైనా పెద్దది వస్తుందేమో అలా చెప్పినాయి అంతే. ఉల్లాసంగా ఉత్సాహంగా నా సినిమా చెప్పా. టెరిఫిక్. హాయ్ హాయ్ ఐ యామ్ అరవింద్. మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? ఎంత ఫన్ యాడ్ చేశాను తెలుసా మీకు. అంటే డైలాగ్స్లో ఇన్ బిట్వీన్ వస్తుంటాయి, వాళ్ళ మీద ఇది అవుతుంటాయి. అంటే అది నేను చెప్పగలిగానంటే రీజను కంటెంట్లో ఉంది ఆ మ్యాటర్ కాబట్టే చెప్పగలిగాను నేను. పని చేయటానికి అవునవును. ఛాన్స్ కంటెంట్లో ఉంది. హ్మ్. అది నేను వాళ్ళు ఆ సినిమాకి కూడా డబ్బులు ఇచ్చారు బాగానే. హ్మ్. నేను అలా చెప్పిన సినిమా ఒక్కటే మిస్ అయింది. నేను ప్రభుదేవాకి చెప్పా, అందరూ దొంగలేలో. హ్మ్. అలా ఒక్క సినిమా మిస్ అయిన సినిమా ఇప్పుడు ప్రజెంట్ కదా ఎక్స్ పార్లమెంటేరియన్ మార్గాని భరత్కి కూడా చెప్పాను నేను. అతను సినిమా చేశాడు హీరోకి, హుహు. ఆయనకి కూడా చెప్పాను సారీ. అదొక్క సినిమానే దెబ్బ కొట్టింది, ఇంకే సినిమా దెబ్బ కొట్టల. ఇంకొకటి పిజ్జా పిజ్జా యాహ్! పిజ్జా అసల తమిళ్‌లో అది కల్టి తెలుగులోకి వచ్చినప్పుడు గూడా అంత ఆ రేంజ్ హిట్టే తెలుగులో గూడా. 3 అవర్స్లో చెప్పా సినిమా డబ్బింగ్. అంటే ఇంకా అప్పటికి తేరిపోయి ఉన్నారు. ఇంకా డబ్బింగ్‌లో మాకు తెలిసిపోయేది అసలు అన్నట్టా? ఆరితేరటం నాకేముంది గురు, అసలు నాకు ఏమీ తెలీదు. ఆరితేరటం లేదు, ఏం లేదు. నేను నా ఫస్ట్ సినిమా నుంచే సీతారాముల కళ్యాణం చూద్దాం అంతా కూడా 3-4 అవర్స్లో చెప్పేసి అది కూడా అంతే. నాకు తెలీదు. నాకు అట్‌మోస్ట్ రెస్పెక్ట్ ఉన్న డబ్బింగ్ ఆర్టిస్ట్‌లకి. ఎందుకంటే నేను నేను ముందర ఆర్జేయింగ్ చేశా. కొంచెం ఏదో కొంచెం వాయిస్ గురించి కొంచెం తెలిసి కొన్ని డబ్బింగ్ గూడా చెప్పడానికి ట్రై చేశా. చాలా కష్టం అనిపించింది. అంటే ఆ లిప్ పట్టుకోవడం, లిప్ సింక్ చేయడం అనేది నాకు చాలా టెరిఫిక్ టాస్క్ అని అనిపించింది. అందుకే నాకు డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే చాలా రెస్పెక్ట్. సో, అలా మీకు ఏం కష్టం అనిపిస్తుంది డబ్బింగ్‌లో అనుకున్నాను. మీరు ఇలా చెప్పిన తర్వాత నాకు ఏం అడగాలో అర్థం కాలేదు. బట్ కష్టం అనిపించలేదు ఎప్పుడు వాళ్ళ లిప్ సింక్ చేయడం గాని అవంతా? నాకు ఎవరో మహానుభావుడు చెప్పారు, ఎవరు కాదు, నా మిత్రుడు ఒకడు చెప్పాడు. హ్మ్. అసిస్టెంట్ డైరెక్టర్ అతను కూడా, రవికిరణ్ అని. హ్మ్. తను నాకు వాయిస్ని ఇలా ప్రాక్టీస్ చేయని చాలా బాగుంటుంది అని చెప్పాడు. నాకు అందుకే ఇప్పుడు కూడా రోల్ అవ్వదు నాకు. బిగ్గెస్ట్ అతని బ్లెస్సింగ్. వల్ల వాయిస్ ప్రాక్టీస్ బాగా జరిగేది మామూలుగా రెగ్యులర్గా. అంటే అప్పటికి నేను ఇంకా డబ్బింగ్లు ఇవన్నీ నాకు తెలియదు. హ్మ్. అతను జస్ట్ ఒక చిన్న హ్మ్. సజెషన్ అలా వదిలాడు. ఎలాంటిది, ఓహో నేను ఎక్కువ అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు పేపర్ నాలెడ్జ్ ఎక్కువ, బాగా ఇష్టంగా చదివేవాడిని. హ్మ్. ఈ వాయిస్కి ఈనాడు ఎడిటోరియల్ బాగా చదివేవాడిని. చక్కటి తెలుగు ఉంటుంది హ్మ్. హ్మ్. ఈనాడు ఎడిటోరియల్. అది నాకు బాగా హెల్ప్ అయింది. అండ్ ఒక సినిమా చూసేటప్పుడు ఇప్పుడు తర్వాత 99% సక్సెస్ అని మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. కానీ మీకు చెప్పేటప్పుడు మీకు తెలిసేదా? ఈ సినిమా బావుంది, ఇది ఆడేస్తది అని చెప్పి? ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా 3 గంటల 20 నిమిషాలు. హ్మ్. డైరెక్టర్ గారు అడిగారు నన్ను, హ్మ్. ఏమండి ఎలా ఉందండి? సినిమా బాగానే ఉంది సార్, ఓ 45 నిమిషాలు తీసేద్దామా అని అన్నా. పో ఆయన ఇప్పుడు ఒప్పుకోకపోయినా నిజం ఇది. ఈ రోజుల్లో అయితే అంత లెంత్ చూసేవాళ్ళేమో, కానీ అప్పుడు అది కొత్త కుర్రాడు కదా. హ్మ్. హ్మ్. అదే పెద్ద హీరో అయితే ఐ డోంట్ మైండ్. అందుకని అన్నా, అది నాకు అనిపించింది సార్ ఆ రోజు నేను అన్నది అది. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ పైనే తగ్గించారు, హాఫ్ అన్ అవర్ 35 మినిట్స్ తగ్గించారు. లెంత్ ఎక్కువ అనిపిస్తుంది సార్ నాకు. 2 సార్లు అడిగారు ఆయన నన్ను, 2 సార్లు అదే మాట చెప్పాను. తర్వాత తగ్గించిన తర్వాత కూడా వెళ్ళి చిన్న చిన్నవి ఉంటాయి చెప్పేసి. కానీ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అన్న అది ఇప్పుడు ఎందుకు చెప్పాను, అది నాకేం అవసరం చెప్పు. డైరెక్టర్
ఆయన ఏమైనా చేస్తాడేమో. ప్రతి ఆర్టిస్ట్‌కి ఇదే ఉంటది గురు. ఇదే ఫీలింగ్ ఉంటది. ఎవరో ఒకళ్ళు ఏదోటి ఎందుకు కొంతమంది చెయ్యరు. ఎందుకు చేయాలి అని అనుకుంటారు. కానీ ఏందంటే మనబోటోళ్ళం అంటే బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇక్కడికొచ్చినోళ్ళం ఎప్పుడు ఇన్‌సెక్యూరిటీలోనే ఉంటాం. ఇది పోతే ఎలాగా? ఒకవేళ ఇప్పుడు అడిగాడు చేయనంటే రేపు పొద్దున ఏదైనా మంచి క్యారెక్టర్ వద్దంటాడేమో. గుర్తుపెట్టుకుంటారేమో ఇది వద్దన్నామని. కొంతమంది ఇప్పటికి గూడా కొన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. పర్వాలేదు ఏం చేత్తాం? ఏమి చేయలేం. మన చేతిలో లేదు గదా! ఓకే అన్న. ఇంకా ఇంకోటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇందాక నేను చెప్పింది ఏంటంటే మీరు ఆ ఏ సినిమా చూసినా ఇప్పుడు 'సొంతం' చూసినా, 'చిత్రం' చూసినా, 'దిల్లు' చూసినా ప్యారలల్‌గా హీరోతో పాటు మీ మొహం కూడా మెదులుతుంటుందన్న. అదైతే అది మీ నుంచి ఎవరు తీసుకెళ్ళలేరు. అదేదో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆ సినిమాలకి. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అసెట్ కూడా మీరు. మీరు చెప్పిన వాటన్నిటికి. సో, అదైతే ఎవరు తీసుకెళ్ళలేరు మీ దగ్గర నుంచి. అండ్ అన్న మీరు స్లాంగ్స్ చేంజ్ చేస్తారు కదా! హ్మ్. సినిమాలకి. అది మీరు చేంజ్ చేస్తే అంత అంత ఆడ్‌గా అనిపియదు. అంటే 90స్‌లో మీరు మాట్లాడిన సాంగ్ మొన్న 'దండోర' అండ్ స్పెషల్ అప్రిసియేషన్ మా సైడ్ నుంచి టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ ఇన్ 'దండోర' అన్న. థాంక్ యూ. థాంక్ యూ. నాకిప్పటికీ ఆ సీన్ మీరు వాళ్ళ ఇప్పటికే వచ్చేసింది అంతా ఓటీటీలో వచ్చింది కాబట్టి మాట్లాడి స్పాయిలర్ అన్నట్టు. ట్రెండింగ్. ట్రెండింగ్. మీ కూతురు చనిపోయినప్పుడు మీరు బిడ్డ అని చెప్పి పడిపోతారు కింద. అసలు టూ మచ్ హార్డ్ హిట్టింగ్. నాకైతే ఆ పర్టిక్యులర్ సీన్ నేనింకా ఇన్ ఏం ఫీల్ అవ్వాలి ఎట్ దిస్ పాయింట్ అంతా నేను దాని తర్వాత ఇంకొకటి చిన్న ఇదేంటంటే నేను 'దండోర'కి ఇది ఇచ్చానన్నమాట. ఆడిషన్ ఇచ్చా. అవునా? ఇది 'నవదీప్' రోల్‌కి. అవునా? ఆ! ఓహ్! సో, అప్పుడు ఇది 2.5 ఏళ్ల క్రితం. అచ్చా! సో, అప్పుడు ఇచ్చాను ఆడిషన్. ఇప్పుడు సినిమాలో చూస్తుంటే గూడా నేను ఎప్పుడైతే ఏ డైలాగులైతే ఇచ్చానో మాక్సిమం డైలాగ్ 90% డైలాగులు ఉన్నాయి సినిమాలో. నేను అరే! 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 అనుకుంటున్నాను ఆడిషన్ ఇచ్చిందంతా. బట్ అదంతా పక్కన పెడితే ఎక్కడో అనిపించి అరే! ఏదో ఒక చిన్న పార్ట్ అన్నా అయ్యుంటే ఈ సినిమాలో బాగుండేది గదా! ఇంత అదే హానెస్ట్ ఫిల్మ్. డెఫినెట్‌గా చెప్తున్నా గదా! వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు. నో డౌట్. అన్‌డౌటెడ్‌లీ. ఇది నేనన్న మాట కాదు. వాణిశ్రీ అమ్మ చెప్పిన మాట. వాణిశ్రీ అమ్మ ఫోన్ చేసి దాదాపు ఒక 45 మినిట్స్ మాట్లాడారు. ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకొచ్చిన అప్రిషియేషన్ ఒక ఎత్తు. ఆమె మాట్లాడిన ఒక క్షణం ఆ తరం ఆర్టిస్టులని ఒక్కసారి గుర్తు చేసావు అని అంది. సరే పేరు ఇప్పుడు పేర్లతో సహా అన్నారు కానీ నేనంటాను ఇది సెల్ఫ్ డబ్ అవుతుంది, మనం మాట్లాడకూడదు. సో గాడ్ గిఫ్ట్ అంతే. నాకు స్క్రిప్ట్ ఎక్కింది అని అంటే అంతే అంతే. టెరిఫిక్ పర్ఫార్మెన్స్. అది అదే చెప్తున్నా కదా, ఈ జన్మకి ఇలా ఆవిడేమన్నారంటే తెలుసా, మిగతా అన్నీ పక్కన పెట్టే నాన్న, నువ్వు నటించడానికి పుట్టావు, నటించు అని అన్నారు. ఇదొక మాట. మహాతల్లి అమ్మ నాకు ఆ రోజు ఇంకా నిజంగా నా లైఫ్లో అంత గొప్ప అనుభూతి. ఒక మహానటి ఆమె వాణిశ్రీ అమ్మ అంటే సాక్షాత్తు పార్వతీ అమ్మలాగా అన్ని లాంగ్వేజ్ల్లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని ఇందాక లాంగ్వేజ్ అన్నావు కదా, ఎట్లా మారుస్తాను. ఆవిడని చూడు, ఆవిడ తెలుగు ఆవిడ, తమిళ ఆవిడ, కన్నడ ఆవిడ, మలయాళీయా ఎవడు చెప్పలేడు. సో ఏంటంటే కొంతమంది నటించడానికి పుడతారు అని భగవంతుడు పంపిస్తాడు. సో, ఆ సినిమా అంతా అంటే ఇప్పుడు అనుకునేవాడిని అంత రా సినిమా, రా స్టోరీ టెల్లింగ్ అనేది మనం మాక్సిమం ఆ సినిమాకి నాకు కథ చెప్పినప్పుడు నేను డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని ఇద్దరిని ఒకటే రిక్వెస్ట్ చేశాను, ఈ టైటిల్ వద్దు ఈ సినిమాకి అని గట్టిగా రిక్వెస్ట్ చేశాను. ఆలోచనలో పడ్డారు కానీ మార్చుకోనంటే ఈ సినిమా పరిస్థితి ఇంకో రకంగా ఉండేది.
టైటిల్ వల్ల కూడా ఉంటుందన్న సినిమా. డెఫినెట్గా గురు. ఎగ్జిబిటర్స్ అన్నారు ఈ మాట నాతోటి. మరి ఎందుకు రారంటావు? వన్ సైడ్ అయిపోయింది. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిలిమ్స్ ఇన్ తెలుగు. ఇది చాలామంది చెప్పిన మాట. ఎన్టీఆర్ గారు ట్వీట్ ట్వీట్ వేశారు. చేశారు. ఉమ్, చాలా రేరు చూడటం ఆయన ట్వీట్ వేయటం. అసలు ఏ సినిమాకి నేనైతే చూసింది రీసెంట్ టైంలో గుర్తులేదన్న వేసింది దానికి దేనికి. అంటే ఎంత గొప్ప సినిమా అది. ఎవరన్నా మిస్ అయి ఉంటే ఓటీటీ డెఫినెట్లీ వాచ్ దండోరా, వన్ ఆఫ్ ద ఎక్కడ బెస్ట్. మిస్ అవుతారు గురు? ఇప్పటికి కూడా ట్రెండింగ్ 2లో ఉంది. మనం ఇంకో అలా వచ్చిన పుష్. సో ఆ తెలంగాణ స్లాంగ్ పట్టుకోవడానికి కానీ దేనికన్నా ఇప్పుడు 90s కానీ మీరు పట్టుకున్న ఆ స్లాంగ్, దానికి మీరు ఎంత ఎఫర్ట్ పెడతారని, లేకపోతే మీరు ఇక్కడ హైదరాబాద్లో ఉండడం వల్ల మీకు అది వచ్చేసింది, ఇట్స్ న్యాచురల్ అంటారా? అండ్ అది కూడా న్యాచురల్గా వచ్చినా కూడా ఇట్స్ వెరీ బిగ్ థింగ్ ఓన్లీ. స్క్రిప్ట్లో వచ్చిందే అంతే. ఎక్కడ కూడా మీరు అడిషనల్గా మీకు నేను ఇప్పుడు ఎక్కువ తిరుపతిలో ఉంటాను. నన్ను ఎవరైనా చూస్తే అందరు రాయలసీమ వాడు అనుకుంటారు నన్ను. వైజాగ్ వెళ్ళాను అనుకోండి, వైజాగ్ స్లాంగ్ వచ్చేస్తా ఆటోమేటిక్గా. భాష మీద ఉన్న పట్టు అంతే. అదృష్టం. అండ్ అన్న ఈ బిగ్ బాస్కి వెళ్ళాలన్న ఐడియా మీకు ఎవరి త్రూ అన్న వచ్చిందా, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా ఏంటి? ఎందుకంటే ఒక్కసారి తలుచుకుంటే అన్న, ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు ఫ్రెండ్స్లో కూడా వస్తుంది మాటలు, అని నీకు బిగ్ బాస్ చేస్తే వెళ్తావారని. మా వచ్చేది లేదు బిడ్డలు లేదు, కానీ మేము మాట వచ్చినప్పుడు ఏదో ఉంది వేస్తున్నాడు అయ్యో సీడ్ వేస్తున్నాడు. రఘు సీడ్ వేస్తున్నాడు మనోడు చూడు. అస్సలు కాదన్న. అంటే మన 24/7 మన మీద కెమెరాలు ఉంటాయి అన్నప్పుడు ఇంత జాగ్రత్తగా ఉండాలి అనే ఒక థాటే కదన్న ఫస్ట్ మనకు వచ్చేది. జాగ్రత్తగా ఉండాలంటే అసలు ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి, నీలా నువ్వు ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి అనేది నటన వద్దు మళ్ళీ. అంటే ఇప్పుడు అర్థమైందా? అది నటన వద్దు. జాగ్రత్తగా నువ్వు నీలా ఉంటే ఏం కాదు, ఏమీ కాదు. బిగ్ బాస్ ఆపర్చునిటీ అనేది డెఫినెట్గా నా లైఫ్లో వన్ ఆఫ్ ది మంచి జరిగింది నాకు అని అనిపించింది నాకు. నా సెకండ్ ఇన్నింగ్స్లో అది ఒక మైల్ స్టోన్ అన్నట్టు అయిపోయింది నా లైఫ్లో. ఎందుకంటే ఒక మనిషి గురించి తెలుసుకోవటానికి ఆడియన్స్కి గొప్ప అవకాశం దొరికింది నాకు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఆడియన్స్కి ఒక అవకాశం దొరకడం అనేది నా అదృష్టం. శివాజీ ఏంటి, శివాజీ క్యారెక్టర్ ఏంటి తెలుసుకోగలిగారు చాలామంది, మెజారిటీ. అది నాకు బాగా హెల్ప్ చేసింది. అది అవకాశం నాకు అసలు యాక్చువల్గా ఫస్ట్ సీజన్లోనే వచ్చింది. వచ్చినప్పుడు నేను, ఎందుకంటే అప్పుడు చాలా స్ట్రాంగ్గా ఈ సమాజాన్ని మార్చాలి, ఏదో మార్పు కావాలి అనే పంతాలో అటు పక్కకు వెళ్ళిపోవటం అప్పుడు లేదు. ఇంకా తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయ్యేసరికి వాళ్ళ ఫోర్స్ కూడా యాక్ట్ చేయమని అడగటం, దానివల్ల సరే మళ్ళీ ఏదో చేయాలి ఖచ్చితంగా అనే ఆలోచనలో ఉన్నప్పుడు వచ్చిన ఆపర్చునిటీ అది. ఇప్పుడు జనాలకు తెలిసింది శివాజీ గారు అంటే ఎలా ఉంటారు ఏంటి అని, కానీ మీకు మీ గురించి ఏమైనా తెలిసిందన్నా? అన్ని రోజులు అలా ఇంట్లో ఉన్నప్పుడు ఏం ఫోన్లు గట్రా ఏం లేకుండా ఉన్నప్పుడు మనకేదో ఒక సెల్ఫ్ రియలైజేషన్ లాంటిది ఏదో అవుతుంది కదా. ఎవరికి అందరికి కుదిరిద్ది గురు, నేను చెప్తున్నా కదా, అందరికి కుదిరిద్ది. పరిస్థితులు రావాలి వచ్చితే. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఒక్కన బాత్రూమ్కి వెళ్ళావు, నువ్వు బయటకు వచ్చావు, ఏంటి ఫోన్ కింద కారులో పెట్టొచ్చావు, ఆ డోర్ క్లోజ్ చేసి లాక్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? అన్నీ లాక్ వేసి ఉన్నాయి, ఏం చేస్తావు? అరుస్తావు, కేకలు పెడతావు, గందరగోళం చేస్తావు. తర్వాత ఏమనిపించింది తెలుసా? మూసుకొని వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేస్తావు. అంతకని నీకు ఆప్షన్ లేదు. నీకు ఆప్షన్ లేదు గురు. సో ఇదే జరుగుద్ది. అంటే ఇలా జరిగిపోవడం ఒక ఎత్తు, మనం అనుకుని
ఇప్పుడు లాకేస్తాడని తెలిసి మనం లోపల ఉండిపోవడం ఇంకో ఎత్తు కదా! అలా తెలిసి అక్కడ ఉండడం వల్ల మీకేమైనా తెలిసిందా అన్నది నా క్వెషన్ ఉండే. హాయిగా అనిపించింది నాకు. బయటకు వస్తుంటే బాధేసింది. అమ్మ తోడు. చాలా నేను ఎప్పుడు ఏడవని నేను, ఆ రోజు ఒక పాట ఏశారు, ఏదో పాట. వేస్తే వీళ్ళిద్దరిని పట్టుకొని ఏడ్చేశా. రేయ్ వెళ్ళిపోతాం రా ఇంకా. నాకు బాగా అనిపించింది ఆ హౌసు. ఫోన్ అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, ఏ గోల లేదు, బాదరబందీ లేదు, ఏమీ లేదు. అసలు ఆ మధ్య మధ్యలో ఇవి కూడా తీసేస్తే బాగుండు అనిపిస్తుంది. ఆ ఫ్యామిలీ రావటం ఇదంతా మళ్ళీ అటు వెళ్ళిపోతాం ఎమోషన్. ఫ్యామిలీ విక్ పెట్టి నిజంగా అవన్నీ కూడా లేకుండా ఉంటే మనిషి ఇంకా బాగా తయారవుతాడే బయటకు వచ్చేసరికి మాత్రం. ఇదైతే నిజం. చాలా నేర్పిస్తుంది ఆ హౌస్. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఎవరికైనా సరే. దాని గురించి ఏదేదో మాట్లాడుకుంటారు కానీ అన్ని అబద్ధాలు. ఒక్క మాటతో తీసి పాడేశారు. నైస్. అంటే ఇందాక నేను అన్నాను కదా, 'దండోరా' సినిమాలో ఒక చిన్న పాటైనా బాగుండని నాకు అనిపించింది అని. అలా మీరు ఇంత జర్నీలో మీకు ఎప్పుడన్నా, అంటే పేర్లు తీసుకోకపోయినా పర్లేదు, మీరు ఏదన్నా ఒక కథ మీ దగ్గరకు వచ్చి మీరు నో అని దాని తర్వాత అది హిట్ అయిన సినిమా చూసి మీరు బాధపడ్డదుందా? నా దగ్గరకు వచ్చిందంటే పోనీనుగా. అంత ఈజీగా పోనీను. బాగుంటే మాత్రం చచ్చినా పోనీను. అలా ఎప్పుడు జరగలేదు. నేను ఒక్కోసారి నేను కనుక మేనిఫెస్ట్ చేస్తే అయిన సినిమాలు కూడా ఉన్నాయి. సినిమాలో అందరు ఉన్నారు, నేనుంటే బాగుండే అనుకుంటే ఖచ్చితంగా 1 వీక్ తర్వాత ఎప్పుడు కాల్ వచ్చేది. చెప్పచ్చా అది ఏ సినిమా మీరు అలా? ఎందుకు చెప్పటం, అయ్యింది కాబట్టి చెప్పాడు అంటారు. ఎందుకు గొడవ. ఎప్పుడు సపోర్ట్ చేసింది నేచర్ నాకు. ఎప్పుడు కూడా ఎవ్రీ బ్యాడ్ టైంలో నేచర్ నాకు చాలా సపోర్ట్ చేసింది. నేను ఎప్పుడైతే నిజాయితీగా ఉన్నానో ఆ ప్రతిసారి, నా బ్యాడ్ టైంలో మాత్రం ప్రతిసారి నేచర్ నాకు సపోర్ట్ చేసింది. హానెస్టీ, పేషెన్సీ. గట్టిగా మాట్లాడేవాడిని చాలామంది ఏమనుకుంటారంటే పొగరు అని అనుకుంటారు కొంతమంది తెలియని వాళ్ళు. గట్టిగా మాట్లాడారు అని అంటే డెఫినెట్గా సంథింగ్ ఉంటేనే, నిజాయితీ ఉంటేనే తప్ప వీళ్ళు అంత గట్టిగా మాట్లాడరు. ఎవరైనా సరే ఎక్కువ. అలాంటి నేచర్ ఉన్న వాళ్ళని కొంతమంది దూరంగా ఉంచుతారు అని వాళ్ళు అనుకుంటారు. దగ్గరికి వస్తే ఎలాగైనా వీడు వెళ్ళిపోతాడు పక్కకి. ఉంటాడు వాడు. ఎందుకంటే నచ్చదు. ఒకటి, నీ అదృష్టం కొద్దీ ఒక గొప్ప ధనవంతుడైన తండ్రికి పుట్టావు నువ్వు. నా అదృష్టం కొద్దీ నా పాప కర్మలను బట్టి నేను ఒక పేద తండ్రికి పుట్టాను. ఇంతే డిఫరెన్స్ తప్ప, నా పాప కర్మలు తప్ప ఇందులో నీ గొప్పతనం లేదు, నా తక్కువతనం లేదు. అలా ఫీల్ అయ్యావంటే మాత్రం ఎవరు ఫీల్ అయినా సరే, అంతకన్నా నువ్వు ఎంత గొప్ప తత్వవేత్తవైనా అది నీ వరకే. దాన్ని ఎవరు సమాజం గుర్తించదు. 100% గుర్తించదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు బయటపడతావు నువ్వు. నేను ఆలోచింపజేసే విషయాలు ఉన్నాయి ఇవన్నీ. నేను మాట్లాడుతుంటే నెక్స్ట్ మాట రాలేదంటే సిఎంఆర్ నుంచి ఏదో ఒకటి పంపిస్తా నీకు. నన్ను గుర్తించావు నువ్వు. సో ఇలా ఓకే అన్న. ఇప్పుడు ఈ ఆలోచింపచేసేవి మీరు మాట్లాడుతున్నారు. కానీ నాకు మీ సినిమాల వైపే ఉంది ఆలోచన కొంచెం ఎక్కువ ఇంకా. సో ఇందాక అడిగిన క్వశ్చన్ని వేరేలాగా అడిగితే, ముందర మీరు వచ్చిన సినిమాల్లో ఇప్పుడు గనక ఏదన్నా ఈ టైంలో రిలీజ్ అయితే ఆడే సినిమా ఏదన్నా ఉంది, మీది అప్పట్లో ఆడలేదు ఇప్పుడు ఆడుతుంది అనిపించే సినిమా ఏమైనా ఉందా? లేదా? గుర్తులేదు. సినిమా లేదంటున్నారు అనుకున్నా. ఓకే. 2 లేదు. ఒకవేళ ఏదైనా ఉన్నా గుర్తులేదు. ఈ మంగపతి క్యారెక్టర్ అది మాట్లాడకుండా నేను ఈ డోర్ బయటికైతే వెళ్ళను. కాబట్టి నాకు ఆ సినిమా చూసిన తర్వాత ఇంక దాని మించి మీ ఏదేదైతే ఉందో స్పీచ్, మీరు కూర్చుండిపోయారు స్టేజ్ మీద, వచ్చిందిరా ఛాన్స్ అని చెప్పి దాని మీద చాలా మీమ్స్ కూడా వేశారు తర్వాత. బట్ దట్ ఎమోషన్ ఆన్ స్టేజ్,
అంత అంటే నేనైతే యాక్టర్‌ని అరే! ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం గదా! మన పొటెన్షియల్ మనకు తెలుసు గదా! రావట్లేదేంటి అని అంత ఓపెన్‌గా మాట్లాడేది నేను చూడలేదు ఏ యాక్టర్‌ని. సో, అంత హై అప్పుడున్న హైలో మాట్లాడేసా? లేకపోతే దోస్ వేర్ యువర్ జెన్యూన్ ఫీలింగ్సా? మీరక్కడికి జెన్యూన్ వచ్చి ఫీలింగ్సే అవి. హ్మ్. ఎందుకంటే ఒక క్యారెక్టర్‌గా మాట్లాడటం అనేది నాకు అప్పుడే జరిగింది. నేను అన్ని సినిమాలు చేసినా కూడా ఒక క్యారెక్టర్ గురించి ఒక సినిమా జనరల్‌గా సహజంగా ఏంటంటే హీరో గురించో లేదంటే కామెడీ గురించో మాట్లాడతారు. ఒక విలన్ గురించి మాట్లాడటం చాలా తక్కువ సినిమాలుంటాయి. ఆ క్యారెక్టర్ ఈ సినిమా కూడా మాట్లాడరు. మంగపతి క్యారెక్టర్. అది కమింగ్ టు ద పాయింట్ మళ్ళీ అదే అదృష్టం. ఆ నేను అప్పటిదాకా ఏదైతే నాలో ఉన్న బాధ ఏదైతే ఉంటదో అందరూ మాట్లాడుకోవాలి. ఒక ఆర్టిస్ట్ గురించి అంత గట్టిగా మాట్లాడుకోవాలి. ఒక సందర్భం రావాలని ప్రతి ఆర్టిస్ట్ కోరుకుంటాడు. అలాంటి సందర్భమే అది. అందుకే అలాగా సహజంగా ఏంటంటే చాలామంది ఏడుస్తారు. నేను ఏడవలేదు. నా ఎక్స్‌ప్రెషన్ అలా ఓపెన్ అయింది. ప్రతి వాళ్ళకొస్తది. అలాంటి గుర్తింపు వచ్చినప్పుడు ప్రతి ఆర్టిస్ట్‌కి వస్తది. అది అలాంటి ఫీలింగ్స్ ఏదోటి మాట్లాడతారు. అంటే చాలా బా అనిపిస్తుందన్న. అంటే మీ హ్మ్. అంత ఓపెన్‌గా అంటే మాట్లాడేది చూడం గదా! పేషెన్సీ ఇంకా వస్తది. ఇంకా వస్తది. అంటే పేషెన్సీ. అది నేర్పింది 'బిగ్ బాస్' నాకు. 'బిగ్ బాస్' తర్వాతనే నేను మళ్ళీ వస్తాను అనుకోలే సినిమాలకి. హుహు. ఐ స్వేర్. 'బిగ్ బాసే' తీసుకొచ్చింది నాకన్నీ. అక్కడ నేర్పింది నాకు లేకపోతే కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు మనకు తెలిసినప్పుడు ఒక నా బిహేవియరు ఒక భద్రకాళి, మహంకాళిలాగా ఉంటది ఇదివరకు. ఇప్పుడు కూడా కొన్ని మనకి నచ్చని విషయాలు జరుగుతున్నప్పుడు ఒక ఉగ్ర నరసింహుడు కనపడేవాడు నాలో అప్పుడు ఎప్పుడు కూడా. హ్మ్. అది పోవటానికి కంప్లీట్ కారణం 'బిగ్ బాస్.' ఇది కాదు, కరెక్ట్ కాదు. తన కోపమే తన శత్రువు. అది ఊరికే చెప్పలేదు పెద్దోళ్ళు. సో, పేషెన్సీ కావాలా. సమయం వస్తది. మనం ఏదో అనుకుని మొదలుపెడతాం. ఇంకోటి ఏదో అవుతది. అప్పుడు ఎవడైతే అప్పుడు సంయమనం పాటిస్తాడో, పేషెన్సీ చూపిస్తాడో వాడు గెలుస్తాడు. మేబీ ఇట్ టేక్స్ టైమ్. ఖచ్చితంగా గెలుస్తాడు. ఆ ప్లేస్‌లో నువ్వున్నా గెలుస్తావు, నేనున్నా గెలుస్తాను. ఎవరున్నా గెలుస్తారు. టైం పట్టొచ్చు. పర్వాలేదు. తీసుకుందాం. ఇంకా తీసుకుందాం. ఇన్ని సంవత్సరాలు తీసుకున్నాం. తీసుకోలేమా? ఏది ఎందుకు ఎలా ఆగుతుందో, ఎందుకు ఎలా ముందుకెళ్తుందో నీ చేతిలో లేదు. అటువంటప్పుడు నవ్వుతూ ఉండటం అలవాటు చేసుకుంటే లైఫ్ చాలా హాయిగా అనిపిస్తది. ఎంత పెద్దదైనా సరే అది. అది ఎంత పెద్దదైనా సరే. తాత్కాలికంగా నీకు ఇంకా అది పోవట్లేదంటే బాత్రూమ్‌కెళ్ళు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. నో ప్రాబ్లమ్. 4 గోడల మధ్యలో తప్పులేదు. ఎక్స్‌ప్రెస్ చేయొద్దు సమాజం ముందు. లేదంటే నువ్వు ఇబ్బంది పడ్డ వాళ్ళ వల్ల గాని, వాళ్ళ ముందు ఎప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయొద్దు. తాత్కాలికంగా వాళ్ళందరూ ఆనందం పొందుతుండొచ్చు. బట్ అది శాశ్వతం కాదు. నువ్వేదైతే పేషెన్స్ చూపించావో ఇదే నీకు రాబోయే రిజల్ట్‌కి బేస్ అవుతది. దట్స్ వాట్ 'కోర్ట్ ఈస్ ఫర్ యూ.' 'కోర్ట్' సినిమా. యాహ్! డెఫినెట్‌గా కోర్ట్ అనేది కొన్ని కొన్ని సంవత్సరాల పాటు ఉంటది. మంగపతి అనేది కొన్ని సంవత్సరాల పాటు ఉంటది. ఎందుకంటే కోర్టు సినిమా అనేది ప్రతి తండ్రి ఆవేదన. ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి ఆవేదన అది. మేబీ వాడి పరిధులు దాటాడు కాబట్టి విలన్ అయ్యాడు గానీ, ఎవరు ఏ ఆడపిల్లని వదులుకోలేరు. డెఫినెట్‌గా ఒకవేళ నీకు ఎగ్జాంపుల్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్తే, హ్మ్. కువైట్‌లో ఉన్న ఫాదరు కడప దగ్గర ఒక ఊర్లోకొచ్చి, తన ముక్కుపచ్చలారని ఒక చిన్న బిడ్డ మీద అఘాయిత్యం చేస్తే వాడిని చంపేసి వెళ్ళిపోయి అక్కడ పోయినాక వీడియో పెట్టాడు. నా బిడ్డని చంపేశారు. కాబట్టి నేనే చంపానని చెప్పి ఒక వీడియో పెట్టాడు. లాస్ట్ ఇయరే అనుకుంటా. ఏ తండ్రి వదలడు గురు. ఏ తండ్రి, ఏ తల్లి
ఏ అన్న ఎవ్వరు వదలరు. దూరంగా ఉండి గొప్పగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తే ఈ గొంతులు ఇంకో రకంగా వినపడతాయి. కాబట్టి దీంట్లో నీతి ఏంటంటే సినిమాని సినిమాగా తీసుకుందాం. అది అదే ఉండే అంటే సినిమాని సినిమాల అంటే నేను అనేది కాన్స్టిట్యూషన్ పరంగా రాంగ్ కావచ్చు. రాంగ్ కావచ్చు ఏంటి రాంగ్, చాలా పద్ధతులు ఉంటాయి. కానీ ఈ హ్యూమన్ ఎమోషన్ అనేది బియాండ్ ఎవ్రీథింగ్, వెరీ సబ్జెక్టివ్, బియాండ్ ఎవ్రీథింగ్. కాబట్టి మనకెవరికి రైట్ లేదు ఏది కరెక్ట్ ఏది తప్పు అని చెప్పడానికి. అది ఆయా వ్యక్తులు ఆయా సందర్భాలను బట్టి వాళ్ళ యొక్క ఆవేశాలు భావాలు డిపెండ్ అయి ఉంటాయి. అది కోర్టులో నా పాత్ర, నేను విలను, ఇందులో డౌటే లేదు. ఆ పాత్ర ద్వారా శివాజీ గారికి కొన్ని డబ్బులు సంపాదించుకునే అవకాశం వచ్చింది, ఇది నిజం. అండ్ ఆ క్యారెక్టర్కి ఎండింగ్ కూడా సినిమాలో ఆ ఎండింగ్ తప్ప అంటే నేను ఇంత జరిగిన తర్వాత ఆ మంగపతి అనే క్యారెక్టర్ మారిపోతాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయను అన్న సినిమాలో. అదే ఎండింగ్, వాళ్ళ అమ్మ వచ్చి మిమ్మల్ని చంపదెబ్బ కొట్టినా కూడా ఆ క్యారెక్టర్ని ఏంటి చుట్టాలైపోయారేంటి? సరే కలుద్దాం, మారడు అప్పటికి కూడా మంచి మాట్లాడు. అదే చెప్తున్నాను నేను. ఆ క్యారెక్టర్ స్వభావం అది. మారాడంటే రొటీన్ అయిపోయింది, ఆ సినిమాలో ఏముండేది కదా. నాకు అదే అనిపించింది, ఈ క్యారెక్టర్ ఇంత చూసిన తర్వాత ఈ సినిమాలో మారకూడదు ఎండింగ్లో. అయితే ఏజ్ అయినా మారడు ఈ మనిషి, అలానే చూపించారు కాబట్టి ఆ ఎండింగ్ కూడా కరెక్టే ఎండ్ అయింది ఈ సినిమా, అందుకే హిట్ అయింది. సో కమింగ్ టు సాంప్రదాయని సుప్పిని శుద్ధ పూసని ఎప్పటికి వచ్చావు? చాలా సేపటికి వచ్చాడు. మాకు చాలా ఉంటాయి కదా మీతో మాట్లాడేది. చాలా వచ్చాడు. దిల్సుఖ్నగర్లో బయలుదేరి కాజా కూడా రావడానికి ఇంత టైం పట్టింది. అంతే కదా, ట్రాఫిక్ ఉంటుంది, సిగ్నల్ ఉంటాయి, తెలుసుగా హైదరాబాద్ ట్రాఫిక్. చాలా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. దీంట్లో నీ కామెడీ టైమింగ్ చూడొచ్చు అన్న మేము, ఉంటుందా ఆ గ్లిమ్స్ మాకు కనబడుతుందా? ఎందుకంటే మీ సెకండ్ ఇన్నింగ్స్లో మీరు కామెడీ వైపు వెళ్ళలేదు కదా. అంటే ఇందులో కామెడీ సీరియస్నెస్లో నుంచి వస్తుంటుంది, ఇది ఒక రకమైన కామెడీ. నా క్యారెక్టర్ సీరియస్గానే ఉంటుంది, అవతల పరిస్థితుల వల్ల నవ్వు వస్తుంటుంది మీకు. డార్క్ కామెడీ, కంప్లీట్ డార్క్ కామెడీ. కామెడీ సినిమా డెఫినెట్గా కామెడీ సినిమా, మంచి థ్రిల్లర్, మంచి స్క్రీన్ ప్లే, బాగా రాశాడు ఆ కుర్రోడు. కాబట్టి ఇటీవల వాళ్ళు ఇస్తారు, లేదా ఎవరికిస్తారంటే వాళ్ళు ఎవరు కదా, వాళ్ళు మినిమం గ్యారంటీ. అదైతే గ్యారంటీ. కథ సుధీర్ తీసుకొచ్చాడు నా దగ్గరికి. తీసుకొచ్చినప్పుడు నాకు ఎందుకంటే అప్పటికి 90s ఎరక్కొట్టేస్తుంది. దాని తర్వాత నాకు అనిపించింది మనం దీన్ని బాగుంది, ఫుల్ కామెడీ, బాగా హిలేరియస్గా చెప్పాడు. నేను వాళ్ళ దగ్గర పంపించాను, వాళ్ళు చేద్దామన్నారు. అలా స్టార్ట్ అయింది. డబ్బులు వాళ్ళే, మనకి కాదు, వాళ్ళే డబ్బులు. మనం ఎగ్జిక్యూట్ చేసాం, కొద్దిగా పైన ఏమన్నా పడితే ఇస్తా అన్నారు. అలా నడుస్తుంది ఇది. సో లయ గారితో మళ్ళీ డెఫినెట్గా ఈ సినిమాలో ఒక కొత్త లయాన్ని చూస్తారు అందరూ. ఇప్పటిదాకా ఉన్న లయ వేరు, ఇప్పుడు మనకు కనపడబోయే లయ వేరు. చాలా రెబల్ క్యారెక్టర్. ప్రమోషన్లు అంతా కూడా అలానే చేస్తున్నారు, తెలిసిపోతుంది క్యారెక్టర్ అలా ఉండబోతుందని. బాగా అంతా విపరీతమైన ప్యాడింగ్ ఉంది సినిమాలో. అంటే అనుకొని పెట్టింది కాదు, సీన్స్ వెళ్ళే కొద్దీ మనం అనుకున్నాం కదా వీళ్ళకన్నా వీళ్ళైతే బాగుంటారేమో. ఇలా ఒక 30 మంది దాకా ఉన్నారు, 30 మంది ఆర్టిస్టుల పైనే ఉంటారు ఈ సినిమాలో. అందరూ పాపులర్ యాక్టర్స్. అందులో ప్రిన్స్ అనేవాడు ఈ సినిమాలో విలన్గా చేశాడు, పోలీస్ క్యారెక్టర్. అదొకటి. ప్రిన్స్, పమ్మి సాయి ఉన్నాడు, రఘుబాబు గారు ఉన్నారు, పృథ్వీ గారు ఉన్నారు, ధనరాజు ఉన్నాడు, కాదంబరి కిరణ్, కమల్,
రాక్ రాకెట్ రాఘవ ఉన్నాడు, పుట్టిన రిషిగడు ఉన్నాడు, ఆ, బండ రఘు, ఎన్టీఆర్ రఘు అంటారు కదా, రఘు ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. ఇంకా లేటెస్ట్గా యూట్యూబ్లో వాటిలో ట్రెండింగ్ అయిన ఆర్టిస్టులు వాళ్ళు, అంటే వాళ్ళు ఆర్టిస్టులుగా చేసి ప్రూవ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ టైటిల్ అలాగే అఖండాల విలన్ ఉన్నాడు కదా, ఆయన కన్నడ ఆయన, ఆయన ఆయన ఉన్నాడు. పెద్ద బ్యాటింగ్ అంతా. టైటిలా టైటిల్ అంటే 90s వల్ల పెట్టారా అంతే. అంతేగా ఎక్కడి నుంచి వచ్చిందేనా కానీ అంటే నాకు కరెక్ట్ సెట్ అయింది. ముగ్గురు ఈ టైపు అబ్బా, సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపోసని అనే పెట్టా ఆ టైటిల్. అంటే మన దగ్గర డార్క్ కామెడీలు తక్కువ కదా కొంచెం. అవును. సో ఆ విధంగా కూడా కొంచెం అది ఆ ప్యాడింగ్ కూడా యాడ్ అవుతుంది కదా సినిమాకి. సినిమా గ్యారంటీ బాగుంటుంది కూడా, డౌటే లేదు. సో మీరు వ్యాలంటైన్స్ డే అన్నీ ఏమైనా సెలబ్రేట్ చేసేలా ఏమైనా ఉంటుందా అన్న మీ పర్సనల్ లైఫ్లో? మీరు ఏమనుకుంటారు మీ వ్యాలంటైన్స్ డే గురించి? సి, మనం అన్నిటినీ తీసుకోవాలి గురు. అది తప్పు ఒప్పు ఇవన్నీ రాంగ్. అది ఏదో ఒక సాక్రిఫైస్ నుంచి మొదలై ఉండొచ్చు. దాన్ని రెస్పెక్ట్ చేద్దాం, ఏముంది దాంట్లో తప్పు? దాన్ని అబ్యూజ్ చేయకూడదు, కానీ రెస్పెక్ట్ చేయడంలో తప్పు లేదు కదా. వ్యాలంటైన్స్ డే తప్పు కాదు, ప్రేమించడం తప్పు కాదు, అన్నీ కరెక్టే. కానీ దేనికైనా ఒక లిమిట్, ఒక కల్చరల్ డిఫరెన్స్ని టూ మచ్గా తేకూడదు. ఎందుకంటే ఈ దేశానికి ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఈ దేశం ఎక్కడా లేనని నేను అనలేనులే, కానీ మన ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో కుటుంబ వ్యవస్థ అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. అలాగని ప్రేమలు లేవంటే కాదు తప్పు, ప్రేమించుకోవడం తప్పు కాదు, ప్రేమ వివాహాలతో, నాది లవ్ మ్యారేజ్, నాది అందులో ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. సో కాబట్టి ఇవన్నీ తప్పేం కాదు. పరిధులు దాటినంత వరకు ఏదైనా సరే మనం ఆహ్వానించాల్సిందే, దాన్ని వ్యతిరేకించలేము. నేను అలాగే ఉంటాను. పరిమితులు దాటినప్పుడు నేను కూడా రియాక్ట్ అవుతాను. అలాంటి సందర్భాలు చరిత్రలో మీరు చాలా చూసే ఉంటారు. నా విషయంలో పరిధులు దాటినప్పుడు నాకు తెలియకుండానే చెప్పేస్తుంటాను. మీకు కెమిస్ట్రీ లయగారితో సినిమాలో అంటే మీకు పర్సనల్గా కెమిస్ట్రీ ఇన్ ద సెన్స్ అప్పట్లో మీరు పనిచేసిన అంతవరకు ఇప్పటికీ దాట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, దాట్ కెమిస్ట్రీ కుదిరిపోయిందా మళ్ళీ సినిమాలు చేసేటప్పుడు? ఎప్పుడు ఉంటుంది గురు. ఆర్టిస్టులకి ఏంటంటే మీకు బ్యాడ్ ఇంటెన్షన్స్ లేనంత వరకు ఏ ఆర్టిస్టుల మధ్యన కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉన్నప్పుడు తెలిసిపోతుంటుందేమో, నాకు తెలియదు. నేను నాతో ఏ ఆర్టిస్టులు పనిచేసినా కానీ డెఫినెట్గా రియలిస్టిక్గానే ఉంటుంది. ఇక్కడ కూడా ఇప్పుడు మీరు మిస్సమ్మ తీసుకున్నా, అదిరిందయ్య చంద్రన్ తీసుకున్నా, టాటా బిర్లా మధ్యలో లైలా తీసుకున్నా, ఆ పాత్రలకు తగ్గట్టే ఉంటుంది, అనుమానం ఏం లేదు. ఎక్కడ యాక్ట్ చేస్తున్నాను మీరు అంటే ఇప్పుడు ఒక చిన్న మార్పు గమనించాను నేను. అదేంటంటే తన దగ్గర ఉంది, నా దగ్గర ఉంది అనిపించింది నాకు ఆ ఫొటోస్ చూస్తున్నప్పుడు. ఏదో ఒక తెలియని ఒక చిన్న మరి ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయినాయి, ఇద్దరికీ ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఆ లిమిటేషన్స్ని కొంచెం అనిపిస్తుంది. విచ్ ఈజ్ రైట్ ఆల్సో, కరెక్ట్. ఆ చిన్న బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తారు బయట కూడా. లేదంటే ఇంకా మళ్ళీ కింద కామెంట్ బాక్సులు మూసుకోవాలి, కూర్చోవాల్సి వస్తాయి. అంతే కదా, బ్యాలెన్స్ మెయింటైన్ అయిపోతే కష్టం. బట్ లక్కీలీ మా ఇద్దరికి కూడా ఎవరికి కూడా ఎవరి పరిధులు ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి నటన అనేది నటన వరకే, అంతే. నా రెస్పెక్ట్ నేను తనకి ఇస్తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా. కాబట్టే ఇప్పుడు కూడా నాతో సినిమా చేయడానికి దానికి కారణం అదే. నేను ఏ హీరోయిన్ ఇచ్చినా కంఫర్టబుల్ ప్లేస్లోనే వాళ్ళని ఉంచుతా. గుడ్. సో ఈ విధంగా అంటే నార్మల్గా మెజారిటీ అలాగే ఉంటారు గురు. ఊరికే మాట్లాడుకోవడానికి చాలామంది అలా మాట్లాడుకుంటారేమో కానీ తెలియదు, కానీ మెజారిటీ అందరికీ తెలుసు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలనే విషయం, అటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ఇది నిజం. 10-15%
ప్రతి చోట ఉంటుంది. సో, అన్న ఇంత మీరు మాట్లాడిన తర్వాత ఇప్పుడు నేను ఒక సిట్యుయేషన్‌లో ఇప్పుడు నేను మీకు గనక మీ లైఫ్‌లో డబ్బులంతా ఇప్పుడు కావాల్సినంత డబ్బుందన్న. లేదు. చెప్తున్నా. హైపోథెటికల్ హైపోథెటికల్‌గా మీకు కావాల్సినంత డబ్బుండి, మీకు కావాల్సిన ఎమ్యూనిటీస్ అన్నీ ఉండి మీకిచ్చి, ఇది నీ లైఫ్ ఇప్పుడు డబ్బులంతా ఇస్తున్నాను, నీకు కావాల్సినంత ఇస్తున్నాను అన్న తర్వాత కూడా మీకు ఆపర్చునిటీస్‌ని మీరు మళ్ళీ యాక్టింగ్ చేస్తారా? లేకపోతే చేయరా? ఏది పడితే చేయను. హ్మ్. అంటే ఇప్పుడైనా నా దగ్గర డబ్బు లేకపోయినా ఇప్పుడైనా కూడా నేను చేయను. 13 ఇయర్స్ సినిమా డబ్బులు లేకుండా బతికినండి. ఇంకా నాకెందుకు భయం గురు. డెఫినెట్గా స్క్రీన్ స్పేస్ చూసుకుంటాను నేను. అలాగే నాకు నాకు రెస్పెక్టబుల్ అమౌంట్ ఇస్తున్నారు లేదో చూసుకుంటాను. కథకి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. నా క్యారెక్టర్కి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఇస్తాను. డబ్బు అనేది నీకు ఎంత రావాలో అంత వస్తనేది నాకు వెరీ క్లారిటీ ఉంది లైఫ్లో. భగవంతుడు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చాడు. ఆ క్లారిటీ ఉంది నాకు. డబ్బు ఎవరికీ చేదు కాదు, అందరికీ అవసరమే. వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. నేనేం శుద్ధపోసనని చెప్పట్లేదు, కానీ దాన్నే ప్రామాణికంగా నేను తీసుకోలేను. సినిమాలు వస్తున్నాయి అని చెప్పి ఒప్పుకుంటే ఈ ఇంటర్వ్యూ ఉండేది కాదు. ఐ స్వేర్, ఛాన్సే లేదు. నేనేమంటానంటే ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడారు, అలా కొన్ని వందల మంది ఫోన్లు చేసి మాట్లాడారు. అది కదా కిక్కు. నో డౌట్. నాకు ఉంటుంది, ఈ నెల ఈఎంఐలకు డబ్బులు ఉన్నాయా లేవా బ్యాంకులో చూసుకునే టెన్షన్ నాకు ఉంటుంది. ఎందుకు ఈ టెన్షన్ పడాలనే ఆలోచన ఒక్కోసారి వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ అంటే అవును ఇదివరకు అలాగే అనుకున్నాం కదా, ఏం జరగలేదు కదా. సో ఏం జరగాలి అదే జరుగుద్ది, గో విత్ ద ఫ్లో. కానీ అంతే. కానీ మంచి సినిమా, మంచి క్యారెక్టర్, మంచి క్యారెక్టర్లు మిస్ అయినప్పుడు బాధేస్తుంటుంది. ఒక్కోసారి బాధేస్తున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ బాధపడిన తర్వాత భయపడ్డాడు రోయ్, వాడు భయపడ్డాడు రోయ్ అని అనుకుంటాం. అంతే తప్ప భయం లేదు. విపరీతంగా డబ్బు కావాలని అనుకున్నా రాదు. మంచి సినిమాలు అన్ని లాంగ్వేజ్ల్లో చేయాలని, మంచి మంచి అవార్డులు కొట్టాలని, ఇలాంటి కోరికలన్నీ ఉన్నాయి. వస్తున్నాయి, అన్ని లాంగ్వేజ్ల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఎందుకంటే మన సినిమాలన్నీ ఇప్పుడు ఓటీటీలో అందరూ చూస్తున్నారు కదా, చూస్తున్నారు. సో వస్తున్నాయి. సో మంచి క్యారెక్టర్ చూసుకొని చేద్దామని. మీరు ఈ చెప్పగలిగేవి ఈ సంవత్సరంలో మీరు వచ్చే ఏమైనా ఉన్నాయా సినిమాలు ఇంకా ఇది కాకుండా? మీ కామెడీ అన్నావు కదా, ప్రేమకు నమస్కారం అని షణ్ముఖ్ది. నేను షణ్ముఖ్తో ఒక సినిమా చేశాను అన్న ముందర. షణ్ముఖ్ హీరో, బ్రహ్మాజీ గారు ఉన్నారు, తెలిసి చూసాను దాన్ని. ఫాదర్ క్యారెక్టర్ బ్రహ్మాజీ గారు. నేను ఆడికి లాయర్. లైఫ్లో లవ్ ఫెయిల్ అయిన ఒక లాయర్ వీడు. సో వాడి కేసు నేను టేకప్ చేసిన తర్వాత మాకు ఫస్ట్ ఎదురయ్యే హడ్డలు నా ఎక్స్ ఉంటుంది జడ్జి ప్లేస్లో. ఆవిడే భూమిక. కామెడీ నీకేం కావాలన్నీ ఉంటాయి దాంట్లో. అంటే కన్ఫర్మ్ హిట్ సినిమా అది. షణ్ముఖ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. అంటే నాకు చాలా ఇష్టం షణ్ముఖ్ యాజ్ అ పర్సన్. నేను ముందు సినిమా చేసాము అండ్ నాకు తెలుసు అన్న ఒక లైన్ ఇప్పుడు నేను కథ చెప్పారు కొంచెం నేను కలిసినప్పుడు తెలుసు నాకు. సో ఐ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్ అబౌట్. చెప్పట్లేదు అన్న, అందుకే అసలు నేను ఒక్కటి కూడా ఏం బయట మాట్లాడకుండా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మావాడికి హిట్ పడుతుంది అంటే. సో మీరు చెప్పారంటే ఇంకా బోనఫైడ్. నేను చెప్తున్నా కదా, కంటెంట్ ఉన్న సినిమాలు, కంటెంట్ ఉంటేనే నా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తున్నా. కాబట్టి ఆ సినిమాలో డెఫినెట్గా స్కోర్ చేసే క్యారెక్టర్. సూపర్, వెరీ హ్యాపీ. మీతో పాటు మా షణ్ముఖ్ కూడా హిట్ కొడుతుంటే వెరీ హ్యాపీ. ఖచ్చితంగా ఖచ్చితంగా అది. తర్వాత కూర్మనాయక సినిమా, అది కొంచెం టైం పడుతుంది, గ్రాఫిక్స్ అయ్యి ఉన్నాయి. కూర్మనాయక
అనే సినిమా అదొకటి విలన్ స్వామీజీ. అది అంతే. అవే ఇప్పుడు ప్రస్తుతం వచ్చేవి. ఇది మనది ఇది వస్తుంది. ఈ సినిమాలు ఈ సంవత్సరం అయితే ఇవే ప్రస్తుతానికి. కథలు వింటున్నాను కానీ ఎక్కట్లేదు. పోనీయండి మీరు ఎక్కినవే చేస్తున్నారు కాబట్టి అన్నీ కొడుతున్నారు కాబట్టి టైం తీసుకున్నా పర్లేదు అన్నట్టే కదా. ఇంకా ఇంకా అవన్నీ ఆలోచించట్లేదు నేను. నా స్క్రీన్ స్పేస్ ఏంటి? అసలు విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం, అఖిల్ సినిమా లెనిన్ అదిరిపోద్ది క్యారెక్టర్. ఆహా, ఎతిరాజులు శివాజీ అని పిలవరేవుడు, ఎతిరాజులనే పిలుస్తారు. ఇదైతే గ్యారంటీ. మంగపతి నుంచి దండోరా నుంచి ఇప్పుడు దానికి ట్రాన్సిషన్. ఖచ్చితంగా చాలా షేడ్స్ చూస్తారు ఆ సినిమాలో. ఆడియన్స్ గెటప్పులు చూస్తారు. బొమ్మ హిట్టే, అఖిల్ బాబుకి బొమ్మ హిట్టే. నాయిస్. లెనిన్ ఇంకే సాంగ్ కూడా మంచి ట్రెండ్ అవుతుంది అన్న. సినిమా కూడా అంతే, గ్యారంటీగా లైట్ తీసుకునే సినిమా అయితే కాదు, కిక్ ఇచ్చే సినిమానే. హ్యాపీస్ ఈ మాత్రం చెప్తే చాలా హ్యాపీస్. నైస్ అన్న. అన్నా మీరు ఇందాక మాట్లాడుతుంటే విన్నాను పర్మిట్ రూమ్ అంటే మేము వచ్చినప్పుడు ఇక్కడ మేము డ్రింకింగ్ కెరియర్ ప్రమోషన్ మొదలు పెట్టారు. లేదన్నా, లేదా నాది మీరు మాట్లాడిన తర్వాత నాకు బోర్ కొట్టలేదు రా బాబు అంటే చాలన్నా, నాకు దానికంటే ప్రమోషన్ ఏంటి చెప్పండి. సో మేము డ్రింకింగ్ కెరియర్ అని ఒకటి మాట్లాడతాం. ఏంటి ఏ డ్రింక్తో మొదలు పెట్టారు, ఇప్పుడు ఏం తాగుతున్నారు మీరని. మీరు ఇందా మాటలు మీరు అసలు ఏంటి? నేను ఫస్ట్ ఒక సినిమాకే బయట మనకి అలవాట్లేదు. రమ్ము తాగా. రమ్ము నా లైఫ్లో నేను ఫస్ట్ టచ్ చేసింది అదే. అప్పుడేమనిపించలే, సాయంత్రానికి కానీ 2 రోజులు పట్టింది అది. అప్పుడు అది అసలు చాలా, అదొకటి నేను ఫస్ట్ తాగింది. ఆ తర్వాత నాకు అలవాట్లేదు, అసలు అలవాట్లేదు, నాకు పడదు, నా ఒంటికి పడదు. నేను అందుకే మా పిల్లలకి చెప్పాను, ఒరే వద్దురా, ఇది ఒకవేళ పడలేదు అని అంటే మాత్రం జీవితం నాశనం అయిపోతుందిరా, వద్దురా బాబా. నేను జనరేషన్కి జంజీకి కూడా ఇదే చెప్పేది, వద్దు, ఈ భూమి మీద అత్యంత దరిద్రం ఏదైనా ఉందంటే ఆల్కహాల్. ఎవరికైనా సరే గురు. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడు? డొనాల్డ్ ట్రంప్ అనేవాడు వన్ ఆఫ్ ద మల్టీ బిలియనీర్ అమెరికాలో. మందు తాగడు, సిగరెట్ లేదు, నో గుట్కా, నో డ్రగ్స్. వాళ్ళ పిల్లలకు కూడా నేర్పిన వీడియోలు అతను ఇప్పుడు కూడా. వాళ్ళ అన్నయ్య దానికి బానిస అయిపోయింది చూసి తను జీవితంలో అది వద్దు అనుకున్నాడు. ఈ ఆల్కహాల్లో ఏమీ ఉండదు గురు, నిజం చెప్తున్నా. లక్కీలీ గ్లోబ్ వైజ్గా కూడా ఆల్కహాల్ కన్జంప్షన్ బాగా తగ్గిందంట జెన్జీ విషయంలో మాత్రం. సో చాలా గొప్ప న్యూస్ నాకైతే ఇది. ఏముంటుంది గురు తాగిన తర్వాత, ఎందుకు అంత కష్టం? ఎవడైనా గుటకేసేటప్పుడు అనకుండా ఉంటాడా? లేము ఎరా ఏం లేదా స్టఫ్, ఎందుకురా నాయన మనకి ఎందుకు అదొక్కటి మాత్రం వద్దు గురు. సిగరెట్టు అదేమో షర్ట్లన్నీ వాసన. జెన్జీ అయితే ఇది అవాయిడ్ చేస్తుందని విన్నాను. అది నాకు చాలా హ్యాపీ. మా పిల్లలకైతే వెరీ స్ట్రిక్ట్ చిన్నప్పటి నుంచి కూడా. మొన్న ఒకరోజు ఒక సినిమాకి మందు సీన్ ఉంది అని అంటే కొంచెం గురు ఇంతే బియరు. అసలు నాకు 2 రోజులు ఇదంతా పట్టేసి
బీరు కొద్దిగానే టిన్ ఉంటుంది కదా, హ్మ్. ఎంత ఉంటుంది అది? అంటే మన బాడీకి పడదు అది. సో నాకు తెలిసి ఏ బాడీకి పడదు అది. అలవాటే ఏదన్నా తాగుతున్నారేమో కానీ, అంటే కెరీర్లకి డిస్ట్రాయర్ ఏదన్నా ఉందంటే, వన్ ఆఫ్ ద డిస్ట్రాయర్ ఉందంటే మాత్రం లైఫ్లో ఆల్కహాల్ ఒకటి. ఏంటంటే మీటింగ్స్కి పెద్ద పెద్ద వాళ్ళు బిజినెస్లకి వాటికి మొదలైన దుకాణాలు అవి ఉంటాయి ఇవన్నీ. అది మనలాగా మిడిల్ క్లాస్ వాడికైతే ఎవరికి ఉపయోగపడేది కాదు, సచ్చేది కాదు. దాంతో వేస్ట్. పర్మిట్ రూమ్ అని పెట్టుకున్నా హ్మ్. నాకేం ప్రాబ్లం లేదు కానీ, నేనైతే అదే లాస్ట్ డ్రింక్ బీరే. షూటింగ్ అది గూడా. నేను ప్రయోగం చేశా, ఆహా! చేశాను నేను. హుహు. దానికంటే బెటర్గా చేశాను తర్వాత ఇంకో సీను. నాకు అనిపించింది. ఇంకేమని చెప్పు గురు. ఇంకే అంటే యాహ్! మీ అంటే ఇప్పుడు సినిమా బావుంటుంది అని జెప్పారు గదా! ఈ అలా మీకు కంఫర్ట్ సినిమాలేమన్నా ఉన్నాయన్న? అంటే మీరు ఎప్పుడైనా చూడగలిగే సినిమాలు టీవీలోని ఎప్పుడు పెట్టినా ఈ సినిమా జూస్తాను ఇలాంటి సినిమాలేమన్నా ఉన్నాయా? ఓ 2, 3? 'సన్ ఆఫ్ సత్యమూర్తి' ఒకటి చూస్తా. ఆ! ఆ తర్వాత 'భీష్మ' ఒకటి. విష్మ ని నితిన్ ఓహ్! యాహ్! నితిన్ యాహ్! ఓకే. భీష్మ. నాకు ఆ డైరెక్టర్ అంటే చాలా ఇష్టం. యాహ్! అదొకటి. హ్మ్. చాలా ఎక్కువ చూస్తా అది. హుహు. పదే పదే చూస్తుంటాం మా ఇంట్లో ఆ సినిమా. హుహు. రీసెంట్ టైమ్స్‌లో ఆ 2 అసలు 'సన్ ఆఫ్ సత్యమూర్తి' వస్తే ఎప్పుడు చూస్తానే ఉంటదేందో. అసలు ఎక్కడి నుంచి పెట్టినా గూడా ఆబుద్ది అవ్వని సినిమా ఆపబుద్ధి అది. కాదది. భలే అలాగే ఉంటది సినిమా. అలాగే చూస్తుంటా. హ్మ్. అలాగే ఇప్పుడు రేపో ఇవాళ రిలీజ్, ఎల్లుండి అది కూడా అంతే. నెక్స్ట్ ఈ వీక్‌లోనే అనుకుంటా చిరంజీవి గారిది. ఆహ్, మొన్న సంక్రాంతి 'శంకర మన వరప్రసాద్.' శంకర్ వరప్రసాద్. అది అసలు చాలా రోజుల తర్వాత ఆ థియేటర్‌లో అరిసాను నేను ప్రీమియర్స్‌కెళ్ళి. అదొకటి. ఇంకిప్పుడు మొదలైద్ది అది. అది అది కూడా. ఆహా! మళ్ళీ రిపీట్‌లో కొట్టడం అది ఆ! గూడా. ఖచ్చితంగా. సో, ఫైనల్‌గా అన్న 4 యాస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ అని ఒకటి డిస్కస్ చేస్తాం మేము. హ్మ్. ఈ 4 యాస్పెక్ట్‌లో మనిషి ఎలా ఉన్నాడో దాన్ని బట్టి లైఫ్ సార్టెడ్ అన్నట్టు. సో, ఒకటి మనీ మేనేజ్‌మెంట్, ఒకటి టైమ్ మేనేజ్‌మెంట్, ఒకటి ఫిజికల్ హెల్త్, ఒకటి మెంటల్ హెల్త్. ఈ నాలుగిట్లో హౌ గుడ్ ఆర్ యూ? ఫస్ట్ మనీ మేనేజ్‌మెంట్. 4 గుడ్డే నేను. హుహు. 4 గుడ్డు మనీ మేనేజ్‌మెంట్‌లో జాగ్రత్త పడతానేమోనే గానీ, రిస్క్ తీసుకునే ధైర్యం నాకు లేకపోవటం ఒక బ్యాడ్ థింగ్ అందులో. బట్ నేనైతే రేపటి గురించి ఆలోచించి ఎక్కువ స్పెండ్ చేస్తుంటాను. అలాగే టైమ్ మేనేజ్‌మెంట్. హ్మ్. ఇండస్ట్రీకొచ్చిన రోజు దగ్గర నుంచి యూనిట్ వ్యాన్‌తో ఎలాగైతే 7:00 కాల్ షీట్ అంటే 6:30కే వస్తదో, శివాజీ కూడా అంతే. ఈరోజు కూడా అంతే. ఆన్ టైమ్. అసలు అక్కడికనే కాదు. హ్మ్. ఎక్కడ బయట టైం ఇచ్చినా, ఎవరు టైం ఇచ్చినా నాకు, నేను ఎవరికి టైం చెప్పినా ఖచ్చితంగా ఆన్ టైమ్ అనేది అది డిసిప్లిన్ అది. లైఫ్‌లో వన్ ఆఫ్ ద డిసిప్లిన్ ఎవరికైనా గానీ. ఇంకోటేం చెప్పావు? ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ మిగతా 2. ఫిజికల్ హెల్త్. హ్మ్. డెఫినెట్‌గా ఎవ్రీడే భూమి మీద ఎక్కడున్నా వాకింగ్ అనేది అసలు ఆపే క్వెషనే లేదు. హ్మ్. ఈవెన్ లండన్ లాంటి సిటీకి పోయినా అక్కడ ఏంటంటే మా చుట్టాల ఇళ్ళలో పోయినా చిన్న చిన్న రూమ్‌లు ఉంటాయి. లండన్‌లో ఉండేదే చిన్న చిన్న రూమ్‌లు. హ్మ్. అక్కడ కూడా 5 కిలోమీటర్లు నడుస్తాయి ఆ రూమ్‌లోనే. అటు ఇటు కొట్టి. నడుస్తానే ఉంటా. అది. మెంటల్ హెల్త్. హ్మ్. ఏ టెన్షన్‌ని 5, 10 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, 1 అవర్ కన్నా ఎక్కువ తీసుకోను. అన్‌లెస్ మరీ ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే తప్ప, ఆ తర్వాత మాత్రం లెట్స్ ఫైట్ అనే మోడ్‌లోనే ఉంటది లైఫ్‌లో. ఎప్పుడు గూడా భయపడను. పలానా వాడు మనల్ని వద్దు అని అన్నాడంటే, నేను పగ పెంచుకోను. నేను ఎవ్వడి మీద పగ పెంచుకోను. కానీ వాడు సిగ్గుపడేలాగా మాత్రం చేస్తా. అంతే గదా! అది చాలు గదా! మనం ఎందుకు యుద్ధాలు జేయాలా? ఎందుకంటే ఇది ప్రతిరోజు వాడు మనం కనపడ్డప్పుడల్లా టీవీల్లో ఆ వ్యక్తి ప్రతిరోజు ఫీల్ అవ్వాలా.
పోయేటప్పుడు కూడా ఫీల్ అవుతాడు. ఇది మాత్రం కన్ఫర్మ్ ఎవడైనా సరే. అది నేను ఒకవేళ అలా బిహేవ్ చేసిన నా పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. సో ఇది ఎవరిని హర్ట్ చేయొద్దు. ఆ కైండ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. కోర్స్ అందరూ తప్పులు చేస్తాం. భారతీయ శిక్షా స్మృతిలో కూడా మరణశిక్ష వేసినోడికి కూడా క్షమాభిక్ష పెడతారు. ఏముంటాయి మన చుట్టూ జరిగే విషయాలు, చిన్న చిన్న విషయాలు, స్మాల్ థింగ్స్. ప్రీచెస్ మాత్రం పెద్ద పెద్ద ఇస్తుంటాం, కానీ తన దాకా వచ్చేసరికి మాత్రం ఆ కోపాలు, ఆ పొసెసివ్నెస్లు, ఆ పగ తీర్చుకోవటాలు, ఇవన్నీ విచ్ ఈస్ మంచిది కాదు. అది మెంటల్ హెల్త్ కిందకి వస్తుంది. దాన్ని మనం బయట వదిలేస్తే హ్యాపీగా నిద్రపట్టిద్ది ఆ 8 hours. మనం లేదంటే మనం ధ్యానాలు చేస్తున్నాం, యోగాలు చేస్తున్నాం, మనం అరుణాచలం వెళ్తాం, ఇన్ని చేసి నువ్వు ఇంకొకటి మీద పగ తీర్చుకోవాలనే ఆలోచన పెట్టుకున్నావంటే చేసిన వేస్టేగా. వేస్టే ఇవన్నీ. ఫర్గివ్నెస్ ఉండాలి కదా, వదిలేయాలి కదా. అది లేకపోతే మెంటల్ హెల్త్ మిస్ అయిద్దని చెప్పడం నా ఉద్దేశం. ఇంకేమైనా ఉన్నాయా? అంటే మీరు మనీ మేనేజ్మెంట్ ఇందాక అన్నారు కదా, మీరు రిస్క్ తీసుకోలేకపోయారు. మీరు సినిమాకి డబ్బులు పెట్టారంటే దానికంటే రిస్క్ ఏముంటుందన్న? అంటే అలా కాదు, రిస్క్ తీసుకోలేకపోవటం వల్ల ఏంటంటే ఈ ఊళ్ళో ఎందుకో నేను ఇల్లు కొనుక్కోలేకపోయాను. ఆ విధంగా అంటున్నారు. ఓకే. కానీ దాన్ని ఇంకో రకంగా ఎలా ఆలోచిస్తానంటే, నేను చాలా చోట్ల ప్రాపర్టీలోనే, నేనేం కడుపేదవాడిని నిరుపేదనని చెప్పట్లేదు. అక్కడ ఎలా తీసుకోగలిగాను, ఇక్కడ ఎందుకు తీసుకోలేకపోయాను? రిస్క్ తీసుకోలేకపోవటం వల్ల అంటావా అనేది ఒక పాయింట్. ఇంకో పాయింట్, ఈ ఊళ్ళో మనకు ఆ యోగం లేదేమో అనేది కూడా కొంచెం బలంగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఆ విధంగా అన్నారు. సో ఒక చిన్న సెటప్ ఉందన్న మా దగ్గర. దీంట్లో ఈ గ్లాసు, ఈ మార్క్, దీని మీద మీరు సంతకం పెడితే అలా గ్యాలరీలో పెట్టుకుంటాం. దీని మీద సంతకాలు పెట్టచ్చా? రెడీ నాయక్? అబ్బో, మందు అసలు వస్తుందో. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. మజా వచ్చింది మీతో మాట్లాడడం. మీకు ఎలా అనిపించింది చెప్తే అదే నా ప్రమోషన్. మీరు ఇందాక అన్నట్టు ఎలా అనిపించింది మా పర్మిట్ రూమ్ మీకు ఓవరాల్గా? నాకు చాలా బాగా, అంటే డెఫినెట్గా ఎనీ డిస్కషన్ మన మైండ్ ఫ్లరిష్ అవుద్ది. ఎనీ డిస్కషన్ అంటే ఇవన్నీ కూడా మీరేం క్వశ్చన్ అడుగుతారో నేనేం చెప్తాను అనేది ఆన్ ద స్పాట్ జరిగే అంశాలు ఇవన్నీ. ఇది మీరు క్వశ్చన్స్ ఇచ్చి నేను ఆన్సర్ చెప్పేది అది వేరే. దీనివల్ల ఏంటంటే నా మైండ్లో ఏవైతే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నేనేం చెప్పాలనుకున్నానో అది బయటకు వచ్చేసింది. సో ఇలాంటి పాడ్కాస్ట్లు అనేది నేను అనేది పర్మిట్ రూమే కాదు. నేనేమంటానంటే ఇదే పర్మిట్ రూమ్ని ఫీల్డ్ రూమ్కి ఎందుకు మార్చకూడదు నువ్వు? పెట్టచ్చు మీరు. కాబట్టి ఇంతటితో దీన్ని ముగించేస్తూ మీ అభిమాన నటుడు శివాజీ. థ్యాంక్ యూ.